ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ ప్రభు పేరటి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ కరోనా వైరస్తో అనేక మంది చనిపోతూ ఉన్నారు. భర్త లేక భార్య చనిపోతే భర్త ఒంటరిగా, అదే సమయంలో కుటుంబంలో కూడా బిడ్డలు అనాథులుగా, తల్లిదండ్రులు లేని వారిగా ఎంతోమంది కుటుంబాలు ఎంతో ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నారు. దయచేసి వారి కొరకు మనం అందరము కూడా ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఎందరో దైవజనులు ఈ కోవిడ్ ద్వారా, ఈ కరోనా వైరస్ సెకండ్ వేవ్లో అనేక మంది చనిపోయారు. వారి కొరకు మనము బహుభారముతో ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఆ దైవజనులు కుటుంబాన్ని, సంఘాన్ని, పరిచర్యను, బంధువుల్ని, స్నేహితుల్ని అందరినీ విడిచిపెట్టి ప్రభు వారిని పిలుచుకున్నాడు. ప్రభు దగ్గరికి వారు వెళ్ళిపోయారు. ఎంత గొప్ప పరిచర్య వారు చేశారు. నేను కుటుంబానికి ఇచ్చే హెచ్చరిక, కుటుంబానికి ఇచ్చే నా చిన్న విన్నపం ఏమిటి అంటే, దయచేసి దిగులు పడకండి, దుఃఖపడకండి. నిజమే, దుఃఖం అనేది తప్పగా ఉంటుంది. కానీ మీరు నిరుత్సాహపడితే మీ మీద గొప్ప పరిచర్య ఆధారపడి ఉన్నది అనే విషయాన్ని మీరు గమనించాలని మనం చేస్తూ ఉన్నాం. ఏలియాను దేవుడు పిలుచుకున్నాడు. ఏలియా వెళ్ళిపోయాడు, ప్రభు తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ సేవ ఆగలేదండి. ఏలియా వెళ్ళిపోయినా ఎలీషా దాన్ని కొనసాగించాడు. 2 ఆత్మ పొందుకొని ఏలియా కన్నా గొప్ప సేవ చేశాడు. ఏలియా 16 అద్భుతాలు చేస్తే ఎలీషా అంతకన్నా డబల్ 32 అద్భుతాలు చేశాడు. ఈరోజు మీ భర్త గారు, దైవజనుడు చేసిన సేవ కన్నా అధికముగా, మీ తండ్రి చేసిన సేవ కన్నా అధికముగా మీరు చేయుటకు దేవుడు శక్తిని దేవుడు అనుగ్రహించునుగాక. ఏలియా విడిచిన తర్వాత ఏలియా పరిచర్యను ఎలీషా కొనసాగించిన రీతిగా ఈరోజు మీరు కూడా ధైర్యం వహించి బహుబలముగా దేవుడి సేవ మీరు చేయాలని, 2 ఆత్మతో ఇంకా విస్తృతంగా బహుబలముగా మీరు చేయుటకు దేవుడు మీకు శక్తిని, బలమును దేవుడు అనుగ్రహించును గాక. అయితే ఇప్పుడు సంఘం, దైవజనుడు కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. సో కుటుంబం పట్ల దైవజనుడు, కుటుంబం పట్ల సంఘం ఎలా ఉండాలి? ఇటువంటి తరుణంలో, ఇటువంటి సమయంలో వారి పక్షాన మనం నిలబడాలి. సంఘము కుటుంబ పక్షాన నిలబడాలి. సంఘం కుటుంబాన్ని, పరిచర్యను, వారి మందిరాన్ని విడిచిపెట్టకుండా, దైవజనుడు లేడు కదా ఇక మేము మందిరాన్ని విడిచి వేరే మందిరానికి వెళ్ళిపోతామని వెళ్ళిపోకండి. దైవజనుడిని ఎలాగైతే మీరు హత్తుకున్నారో ఆ కుటుంబాన్ని కూడా మీరు హత్తుకుని, ఆ పరిచర్యను ఆ దైవజనుల కుటుంబముతో కలిసి మీరు కొనసాగించాలి. వారికి మీరు అండగా మీరు నిలబడాలని ప్రభు పేరు నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. రెండోది, అలాంటి విడిచిపెట్టి వెళ్ళిపోయిన దైవజనుడి కుటుంబం పట్ల సంఘం రెండవ బాధ్యత, వారి కొరకు ప్రార్థించే వారిగా ఉండాలి. వీ హావ్ టు ప్రే. వారి కోసం ప్రార్థన చేయాలి. మూడోది, ఆ కుటుంబాన్ని, సంఘ బాధ్యత వారిని ప్రేమించాలి.
వారి అవసరతలు చూడాలి. ఇలాంటి సమయంలో వారు కనీసం ఇంట్లో కూడా ఏమి వండుకోరు, తినాలనిపించదు. అలాంటి సమయంలో మీరు వారికి వంటలు చేసి వారి దగ్గరికి వెళ్ళి వారిని ఆదరించడం, వారితో మాట్లాడడం, వారికి భోజనాలు ఏర్పాటు చేయడం, మేమున్నాము ధైర్యంగా ఉండండి అని ధైర్య మాటలు వారికి చెప్పడం, ఇది సంఘం చేయవలసిన పని, ఇది సంఘం చేయవలసిన బాధ్యత. దయచేసి ఎప్పుడు మరవకండి. దైవజనుడితోనే ఆ సంఘం, ఆ పరిచయం ఆగిపోకూడదు. ఆ కుటుంబానికి మీరు అండగా ధైర్యంగా మీరు ఉండాలని ప్రభు పేరు నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. నిజమే, చాలామంది అంటున్నారు ఈ రెండో వేవ్లో ఈ కరోనా వల్ల అనేక మంది దైవజనులు చనిపోతున్నారు, ఏంటి కారణం అని. ఎస్, ఒక విషయాన్ని మీతో చెప్పాలి. సంఘం కొరకు యేసయ్య ప్రాణం పెట్టిన రీతిగా దైవజనులు యేసయ్యని మాదిరిగా తీసుకొని, రోల్ మోడల్గా తీసుకొని వారి ప్రాణాలని పణంగా పెడుతూ ఉన్నారు. వారికి బయటికి వెళ్ళకూడదని తెలుసు, కానీ మీ ప్రోత్బలం, మీరు మీ కృతజ్ఞత మీటింగ్ రమ్మని వారిని ఆహ్వానించడం, మీ స్తుతి కూటానికి రమ్మని వారిని ఆహ్వానించడం, జ్ఞాపకార్థ కూటానికి రమ్మని ఆహ్వానించడం, మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వెళ్ళి హాస్పిటల్లో ప్రార్థన చేయమని వారిని బతిమాలడం, ఆ రీతిగా వారు సంఘాన్ని ప్రేమించి వారి ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి వారు వెళ్ళి అక్కడ ఎవరి ద్వారానో ఆ కోవిడ్ అంటించుకొని ఆ వైరస్ని వారు కోవిడ్ బారిన పడుతూ ఉన్నారు. దయచేసి సంఘం దైవజనుల్ని అర్థం చేసుకోవాలి. వారిని దయచేసి బలవంతం పెట్టకండి, వారిని అర్థం చేసుకోండి. ఎవ్వరు కూడా దైవజనుడి మీద ఎన్నడూ అలగకూడదు, అది మంచి పద్ధతి కాదు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల అది మీకు నిష్ప్రయోజనం. వారు సంతోషంతో చేసేటట్టు వారి మాట విని వారికి లోబడి ఉండాలి. వారు వద్దు అన్నప్పుడు వారిని మనం ఫోర్స్ చేయకూడదు. వారు ఏది చెప్తారో అది చేయడానికి మనం ఇష్టపడాలి. అది సంఘం దైవజనుడి పట్ల ఉండవలసిన ప్రేమ. అంతేగాని మన మాటే నెగ్గాలి, మనం అనుకున్నట్టే జరగాలి అనే స్వభావాన్ని దయచేసి సంఘ బిడ్డలు తీసేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు అనేక మంది దైవజనులు వారి ప్రాణాన్ని లెక్క చేయకుండా, వారి ఆరోగ్యాన్ని చూసుకోకుండా అనేక మంది ఈ కోవిడ్ బారిన పడి చనిపోతున్నారు. వారి కోసం, వారి కుటుంబాల కోసం మీరు అండగా ధైర్యంగా నేనున్నాను అని సంఘము ఇలాంటి సమయంలో నిలబడాలని ప్రభు పేరు నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ సంఘాన్ని, భక్తుల కుటుంబాన్ని విడిచిపెట్టు. చాలా మంది దైవజనులు ఎందుకు ఈ కోవిడ్ బారిన పడుతున్నారు మీకు తెలుసా? అసలు ఈ కోవిడ్ అనేది ఎవరికి ఎక్కువగా ప్రభావితం చేస్తుందో మీకు తెలుసా? ఇమ్యూనిటీ పవర్ ఎవరికైతే తక్కువగా ఉంటుందో వారు ఈ వైరస్ బారిన పడతారు. ముఖ్యంగా దైవజనులకి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. ఎందుకు అని మీరు అనొచ్చు. చాలా కారణాలు ఉన్నాయి. 2 కారణాలు మీతో చెప్తాను. ఇమ్యూనిటీ పవర్ బాగుండాలి అంటే సరైన టైంకి భోజనం చేయాలి, టైంకి ఆహారం పడాలి. కానీ ఏ దైవజనుడు టైంకి భోజనం చేస్తాడు చెప్పండి? సువార్త కూటానికి వెళ్తాడు, మీటింగ్కి వెళ్తాడు, స్తుతి కూటానికి వెళ్తాడు. అక్కడ 10-10:30 అయిపోద్ది మీటింగ్ అయినప్పటికీ. అందరికీ ప్రార్థన చేయాలా, 1 గంట, 11-11:30 వరకు 1 గంట ప్రార్థనగా అయిపోద్ది. అప్పుడు భోజనాన్ని ఏర్పాటు చేస్తారు. 12 గంటలకు భోజనం చేసి ఇంటికి వచ్చి నిద్రపోతే చెప్పండి ఎలా ఉంటుందో ఆరోగ్యం? చెప్పండి. సరైన టైంకి భోజనం లేక కొంతమంది కొండల్లో, గుట్టల్లో, అనేకమైన ప్రాంతాల్లో, ఎడారి ప్రాంతాల్లో పరిచయం సరైన ఆహారం కూడా ఉండదు. ఆహారాన్ని వారు సగిన సమయంలో వారు తీసుకోకపోవడం వల్లే
ఈ విధంగా వారు ఈ కోవిడ్ బారిన పడుతున్నారు. రెండోది, ఇమ్యూనిటీ పవరు ఎందుకు దైవజనుల్లో తగ్గి ఉంటుందంటే, ఎందుకు వారిలో అంత పవర్ ఉండదంటే, ఇమ్యూనిటీ పవర్ పెరగాలి అంటే కనీసం ప్రతి మనిషి 8 నుండి 9 గంటలు పండుకోవాలి. సైన్స్ చెప్తుంది 8 to 9 hours మినిమం పండుకోవాలి. కానీ దైవజనులు మీటింగ్ చూసి ఇంటికి వచ్చినప్పటికల్లా 12 పండుకుందామని నిద్రకు ఉపక్రమిస్తే ఎవరో మధ్యరాత్రి మళ్ళా ఫోన్ చేసి, అన్నయ్య, అయ్యగారు మా ఆయన నన్ను కొట్టేశాడు, మా ఆయన తరివేస్తున్నాడు నన్ను ఇంట్లో నుంచి, దయచేసి మా ఆయనకు ఒక మాట చెప్పండి, ప్రార్థన చేయండి అని మధ్యలో అయ్యగారిని లేపడం. అయ్యగారు మా అబ్బాయికి విరోచనాలు, కంగారు పడుతున్నాం, ప్రార్థన చేయండి. దైవజనులు వారి యొక్క నిద్రను కూడా లెక్క చేయకుండా మధ్యరాత్రి అయినా ఏ టైం అయినా లేచి మీకోసం ప్రార్థన చేసేవారు. ప్రార్థన చేస్తారు అలాగా. మళ్ళీ ఉదయాన్నే తెల్లవారుజామున లేచి మీ అందరి కోసం పేరున వారు ప్రార్థన చేస్తారు. 40 రోజులు ఉదయకాలం ప్రార్థనలని, ఉదయాన్నే లేచి ప్రార్థనలు, 60 రోజులు ఉపవాస ప్రార్థనలని. ఎవరికైనా బాగలేకపోతే, కుటుంబంలో ఏదైనా సమస్య ఉన్న, సంఘములో ఏదైనా ఇబ్బంది ఉన్న, భోజనాలు మానేసి అనేక రోజులు ఉపవాసాలు ఉండి నిద్ర ఆహారాలు మానేసి వారి శరీరాలని చూసుకోకుండా ఉండడం వలనే వారి ఇమ్యూనిటీ పవర్ తగ్గి ఈ కోవిడ్ బారిన పడుతున్నారు. అంటే ఒక విధంగా మీకోసమే వారు ఆరోగ్యాలని పణంగా పెడుతున్నారు. ఇంతగా ప్రేమించిన దైవజనుల పట్ల మీరు చూపించే ప్రేమ ఏమై ఉన్నది? కనుక దయచేసి మీ దైవజనుల్ని దుఃఖపెట్టకండి, వారితో కలిసి ఉండండి. ఒకవేళ మీ కుటుంబం, మీ సంఘములో మీ దైవజనుడిని ఒకవేళ ప్రభు పిలుచుకుంటే, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే, కుటుంబాన్ని, మందిరాన్ని విడవక హత్తుకొని వారి పక్షాన మీరు నిలబడాలని మరొకసారి ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మాకు ఇచ్చిన ఈ అద్భుతమైన హెచ్చరికలు, సందేశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా నాయన, అనేక మంది దైవజనులు బహుబలముగా మీ పని చేసి వారి శరీరాన్ని కూడా లెక్క చేయకుండా, వారి యొక్క ఆరోగ్యాన్ని, వారి యొక్క సమస్తాన్ని పణంగా పెట్టి మీ పరిచర్య చేశారు. ఈరోజు ప్రభువా, ఆ కుటుంబాలని విడిచి వెళ్ళారు, పరిచర్ని విడిచి వెళ్ళారు, మందిరాలు విడిచి వెళ్ళారు. సంఘముగా కుటుంబానికి ఎప్పుడు కూడా హత్తుకొని, రూతు తన భర్త చనిపోయిన తన అత్తైన నయోమిని హత్తుకొని విడిచిపెట్టకుండా ఉండని రీతిగా ఉండుటకు సహాయం చేయండి. జరగబోయే ఆరాధన అంతట్లో మాకు మీరే తోడై ఉండి సమస్త మహిమ, ఘనత, ప్రభువాలు మీరు ఒక్కరే పొందుకోమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి గమనించండి, మనము ఈ సండే వర్షిప్లో దేవుని వాక్యాన్ని విందాం. వినక ముందు ఒక పాట అందరం కలిసి పాడుకుందాం. పాట అయిన తర్వాత దేవుని వాక్యాన్ని మనం విందాం. హలో, దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలండి. మనందరం కలిసి ఒక పాట పాడుకుందాము. హలో హలో
మనమందరము కూడా బైబిల్ గ్రంథాన్ని తెరిచి పరిశుద్ధ గ్రంథంలో ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం. అందరూ బైబిల్ తెరవండి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం. నీతిమంతులను, జ్ఞానులను, వారి క్రియలను దేవుని వశమన్న సంగతిని, స్నేహము చేయుటైనను ద్వేషించుటైనను మనుషుల వశమున లేదను సంగతిని, అదంతయు వారి వల్ల కాదన్న సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకే నా మనస్సు నిలిపిని నిదానింపబోనుకుంటుని. సంభవించినవి అన్నీ అందరికీ ఏకరీతిగానే సంభవించును. నీతిమంతులకును, దుష్టులకును, మంచివారికిని, పవిత్రులకును, అపవిత్రులకును, బలులు అర్పించు వారికిని, బలులు అర్పింపని వారికిని గతి ఒకటే. మంచివారికి ఎలాగనో పాపాత్ములకును అలాగనే తటస్థించును. ఒట్టు పెట్టుకున్న వారు ఎలాగనో ఒట్టుకు భయపడు వారికిని అలాగనే జరుగును. 3వ వచనం, అందరికిని ఒకటే గతి సంభవించును. సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము. మరియు నరు హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలం అంతయు వారి హృదయం అందు వెర్రితనముండును. తర్వాత వారు మృతుల యొద్దకు పోవుదురు, ఇదియును దుఃఖకరం. బ్రతికి ఉండి వారితో కలిసి మెలిసి ఉన్న వారికి ఆశ కలదు. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. బ్రతికి ఉండి వారు తాము చతురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు. వారి పేరు మరవబడి ఉన్నది, వారికి ఏ లాభమును కలగదు. వారిక ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని అందును వారికి ఎప్పటికీ వంతు లేదు. 7వ వచనం, నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాస మనసుతో నీ ద్రాక్షారసము త్రాగుము. ఇది వరకే దేవుని క్రియలను అంగీకరించును. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకునుము, నీ తలకు నూనె తక్కువ చేయకము. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము. నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు సుఖించుము. ఈ బ్రతుకు నందు నీవు కష్టపడి చేసుకున్న దాని అంతటికి అదే నీకు కలుగు భాగము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా నీ శక్తి లోపము లేకుండా చేయము. నీవు పో పాతాళమునందు పనైనను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈరోజు నాయన ఈ రీతిగా ఆన్లైన్లో సండే వర్షిప్లో మాతో మీరు ఉన్నారు. బిడ్డలు కూడా ఏకీభవించి మీ వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఉన్నారు. ప్రతి ఒక్కరితో మాతో మాట్లాడండి. మీ వాక్యంలో ఉన్న సత్యాలు మాకు అర్థం చేయించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు నేను మీకు 7 ప్రాముఖ్యమైన విషయాలు ఈ గ్రంథములో, ఈ అధ్యాయంలో నుండి నేను మీతో చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు నా వర్తమానం యొక్క అంశము ద బెస్ట్ వే టు లివ్ బిఫోర్ యు డై. ద బెస్ట్ వే టు లివ్ బిఫోర్ యు డై. నువ్వు మంచిగా ఎలా జీవించాలి నువ్వు చనిపోక ముందు. 7 విషయాలు ఈరోజు మనం త్వరగా ధ్యానిద్దాం. మొదటి వచనం, నీతిమంతులను, జ్ఞానులను, వారి క్రియలను దేవుని వశమన్న సంగతిని, స్నేహము చేయుటైనను ద్వేషించుటైనను మనుషుల వశము లేదన్న సంగతిని, అది అంతయు వారి వలన కాదన్న సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకే నా మనస్సు నిలిపి నిదానింపబోనుకుంటుని. సో మనం అందరము కూడా దేవుని వశములో ఉన్నాం. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, ద రైచియస్, ద వైస్ అండ్ దేర్ వర్క్స్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. నీతిమంతులు, జ్ఞానులు, వారు మాత్రమే కాదు, వారు చేసే పనులు సమస్తము దేవుని వశములో ఉన్నాయి. వీఆర్ ఇన్ గాడ్స్ హ్యాండ్. మనం దేవుని వశములో ఉన్నాము అనే విషయాన్ని
మొట్టమొదటిగా మనం అందరము తెలుసుకోవాలి. అదే గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనంలో సంభవింపబోయినది నరులకు తెలియదు. అంటే ఏమి జరుగుతుందో, రేపు ఏం జరుగుతుందో, మరొక గంటలో మరొక క్షణంలో ఏం జరుగుతుందో ఏ మనిషికి తెలియదండి. ఎందుకంటే మన ప్రాణం, మన క్రియలు, మనం చేసే ప్రతి పని మన చేతిలో లేదు, మన వశములో లేదు, డాక్టర్ వశములో లేదు, మందుల వశములో లేదు, దేవుని వశములో ఉన్నాం. వీఆర్ ఇన్ గాడ్స్ హ్యాండ్ అనే మొదటి సత్యాన్ని ఈరోజు మనం అందరం తెలుసుకోవాలి. ఇంత టెక్నాలజీ పెరిగింది, కానీ ఇప్పటికీ కూడా కరోనా వైరస్కి మందు కనిపెట్టలేకపోయారు. కనీసం ఇప్పటికి కూడా దాని డ్రగ్ ఏంటో అనేది ఇప్పటికి 2 సంవత్సరాల పైన అయిపోయింది, కానీ ఇప్పటికీ కూడా ప్రపంచంలో ఆ డ్రగ్ ఏంటో తెలియలేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఈరోజు అనేక మంది చనిపోతూ ఉన్నారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా, మన చేతిలో ఏమీ లేదు, మన వశంలో ఏమీ లేదు. ఈ ప్రసంగి గ్రంథాన్ని సొలొమోను మహారాజు తన వృద్ధాప్యంలో రాసిన గ్రంథం ఇది. సామెతల గ్రంథం యవ్వన వయసులో రాశాడు, వృద్ధాప్యంలో రాసిన గ్రంథం ఈ ప్రసంగి గ్రంథం. సో బహు అనుభవంతో రాసిన గ్రంథం ఇది, దేవుని యొక్క ప్రేరణతో. కీర్తనలు 31:15 వచనంలో రాయబడింది, నా కాల గతులు నీ వశములో ఉన్నవి. ఇంగ్లీష్లో ఏముందంటే మై టైమ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్. అంటే నా సమయము నీ చేతిలో ఉంది. సో ఒక సత్యాన్ని మనం అందరం తెలుసుకోవాలా, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ ఇన్ గాడ్స్ కంట్రోల్ డౌన్ టు అవర్ లాస్ట్ బ్రెత్. చివరి క్షణం వరకు మనము ఆయన వశంలో ఉన్నాము అనే విషయాన్ని మనం గమనించాలి. డైటింగ్, ఎక్సర్సైజ్, జాగింగ్, వ్యాయామాలు, ఇవన్నీ కూడా మంచివే, కానీ ఇవి మన ప్రాణాలని కాపాడలేవు అనే విషయాన్ని మనం గమనించాలి. ఎంత మనం చలాకీగా ఉన్నా మనం ఎక్కువ కాలం బ్రతికేస్తాం అనుకోవడం అపోహ. నా వయసు ఇంకా 10 సంవత్సరాలు, నా వయసు ఇంకా 20 సంవత్సరాలే, నా వయసు ఇంకా 40 సంవత్సరాలు, నేను ఇంకా యవనస్తునే అనుకోవడం కూడా పొరపాటే. ఈరోజు దేవుడు ఎవరినైనా పిలుచుకోవచ్చు. ఈరోజు మనం ఎంత చలాకీగా, ఎంత యాక్టివ్గా ఉన్నంత మాత్రాన మనం ఎక్కువ కాలం బ్రతికేస్తాం అనుకోవడం పొరపాటు. మీకు అందరికీ తెలుసు, కుందేలు చాలా చలాకీగా ఉంటుంది, చాలా చురుకుగా ఉంటుంది, ర్యాబిట్. కానీ దాని వయసు, దాని ఆయుష్ 9 సంవత్సరాలు మహా అయితే, అంతే. 9 years తర్వాత చచ్చిపోద్ది. అదే టోటైస్, తాబేలు మీరు గమనిస్తే చాలా మెల్లగా, సోమర్తనంగా, నడవలేక నడుస్తుంది. కానీ అది ఎంతకాలం బతుకుతుందో మీకు తెలుసా? ఈ భూమి మీద 250 సంవత్సరాల పైన బతుకుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు ఎవరికి ఎంతకాలము దేవుడు ఆయుష్ ఇచ్చాడో ఈ భూమి మీద అంతకాలం వరకే మనం బ్రతుకుతాము. సో నేను మీకు చెప్పే ఒక గొప్ప అద్భుతమైన సత్యం, మొదటి పాఠము జ్ఞానైన సొలొమోను చెప్తూ ఉన్నాడు, మన లైఫ్ మన చేతిలో లేదండి. కీర్తన 90 అధ్యాయము 3వ వచనంలో మీరు గమనిస్తే, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. మనుషుల్ని మట్టికి మార్చేవాడు దేవుడు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. తిరిగి రండి, కమ్ అని పిలిస్తే మనం ఏం చేయాలి చెప్పండి? మనం వెంటనే వెళ్ళిపోవాలి. నేను చిన్నప్పుడు క్రికెట్ బాగా ఆడేవాడిని. క్రికెట్లో టెస్ట్ మ్యాచ్ అక్కడ ప్లేయర్స్ బ్యాటింగ్ చేస్తూ ఉంటారు. ఒకడు 80లో ఉంటాడు, ఒకడు 40లో ఉంటాడు. కానీ బాగా ఆడుతున్న టైంలో పెవిలియన్లో డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న కెప్టెన్ గారు అక్కడ చప్పట్లు కొట్టి పిలుస్తాడు, వచ్చేయండి, ఇంకా ఆడింది చాలు, ఇంకా వచ్చేయండి, డిక్లేర్ చేసేస్తున్నాం అంటాడు. అప్పుడు వారు, అయ్యా నేను 80లో ఉన్నాను, ఇంకొక 10 రన్లు కొట్టొస్తాను, సెంచరీ కొట్టొస్తాను, నేను ఇంకా ఇప్పుడే దిగాను, 30 రన్స్ చేశాను, ఇంకొక 10 రన్స్ చేసి వస్తాను అంటే కుదరదు. ఆ కెప్టెన్ గారు పిలిచినప్పుడు వచ్చేయండి అని పిలవగానే ఎలాగైతే ప్లేయర్స్ ఆ పెవిలియన్ విడిచిపెట్టి వారు వెళ్ళిపోతారు ఆ డ్రెస్సింగ్ రూమ్లోకి, అలాగే ఈరోజు పరలోకమునున్న మన కెప్టెన్, మన బాస్, సృష్టికర్త అయిన దేవుడు మనల్ని పిలిచినప్పుడు, రండి అని అన్నప్పుడు అందరము కూడా, ఏ తారతమ్యం లేదు, వయసుతో సంబంధం లేదు, ఎవరైనా కూడా వెళ్ళిపోవలసిందే. సో వీఆర్ ఇన్ గాడ్స్ హ్యాండ్. అవర్ కెప్టెన్ ఇస్ లార్డ్ జీసస్ క్రైస్ట్.
సో ఈరోజు ఒక విషయాన్ని మనం గమనించాలి. వీఆర్ ఇన్ గాడ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ గాడ్స్ కంట్రోల్. ఇంతకుముందు ఆది కాండంలో మీరు గమనిస్తే ఏమండి, ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. 900 పైనే బతికిన వాళ్ళు చాలామంది మనం గమనిస్తూ ఉన్నాం. షేతు ఎన్ని సంవత్సరాలండి? 912 సంవత్సరాలు. ఏనోషు 905 సంవత్సరాలు. మరి నోవాహు చెప్పండి, నోవాహు 950 సంవత్సరాలు. ఎక్కువ కాలం బ్రతికింది భూమి మీద గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎవరు చెప్పండి? మెతూషెల 969 సంవత్సరాలు బ్రతికాడు. కానీ బైబిల్ ఏం సెలవిస్తుంది? అక్రమము విస్తరించుట చూచి, భూమి మీద చెడుతనము ఎక్కువైపోవుట చూచి వారి దినములు 120 సంవత్సరాలు చేశాను. ఆదికాండం 6:3. అంటే ఆ 900 సంవత్సరాలు బతికిన ఆ సంవత్సరాలు ఇప్పుడు ఎంతకు పడిపోయింది? 120కి పడిపోయింది, 120కి పడిపోయింది. కానీ 120 అయినా ఎవరైనా బతుకుతున్నారా అంటే మనం కీర్తన 90 అధ్యాయం 10వ వచనానికి వస్తే అక్కడ ఏమైనా రాయబడి ఉంది? మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములు, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. అంటే ఎంతకు పడిపోయింది? 120 నుంచి 70, అధిక బలం ఉంటే 80. అంటే ఏదో రకంగా కర్రడుకుని తోసుకుని కొంచెం ఏదో కష్టపడితే 80, 70, 80. సరే 70, 80 అయినా బతుకుతున్నారా అని ఆలోచిస్తే యాకోబు రాసిన పత్రికలో మనం గమనిస్తే యాకోబు 4:14 మీరు గమనిస్తే రేపేమి సంభవించినో, ఏమండి, రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. కనుక దయచేసి మన జీవితము ఒక ఆవిరి వంటిది. అంటే అవర్ లైఫ్ ఈస్ వెరీ షార్ట్. మన జీవితం బెత్తుడంతా. బెత్తుడు అనగా 4 వేలు. ఏమండి బెత్తుడు అంటారు? 4 వేలు అనగా బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం. ఏమండి, నువ్వు బాల్యం యవ్వనంలోనే మధ్యలోనే నువ్వు వెళ్ళిపోతే నువ్వు అరబెత్తులు బతికినట్టు. సో ఈరోజు మన లైఫ్ అనేది ఇట్స్ వెరీ షార్ట్. కనుక దయచేసి ఆ విషయాన్ని మనం గమనించి ఈరోజు మనం ఏ పని మనం చేసినా, ప్రభా మీ చిత్తం అయితే ఇది నేను చేస్తాను, మీ చిత్తం అయితే నేను ఇక్కడికి వెళ్తాను, అలా మనం మాట్లాడాలి. చూడండి, ఆ మాట చదువుదాం ఒకసారి. యాకోబు రాసిన పత్రికలో మీకు తెలిసిన వాక్యమే, కానీ మేము ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. యాకోబు రాసిన పత్రిక చూడండి 4వ అధ్యాయంలో, యాకోబు 4వ అధ్యాయంలో 13వ వచనం చదువుతున్నాను. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరము ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించము రండి అని చెప్పుకుని వారులారా. ఏంటంటే ఒక పట్టణానికి వెళ్ళి ఏం చేస్తాం? వ్యాపారం చేస్తాం, బాగా డబ్బు సంపాదిస్తాం, బాగా మనం సుఖిద్దాం అని మీరు అనుకుంటున్న వారులారా. 14 వచనం, రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది. చూసారా, మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు. గనుక ప్రభు చిత్తమైతే, ఏంటంటే ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయమంతయు చెడ్డది. దయచేసి అతిశయపడకండి, దయచేసి మిస్మిస్లు ఆడిపోకండి, గర్వపడకండి. మీకున్న దాన్ని చూసుకొని మీరు అతిశయపడిపోతున్నారేమో. సో వీఆర్ ఇన్ గాడ్స్ అండ్, అదే జ్ఞానైన సలోమాను మనకి మొదటిగా తెలియజేస్తున్నాడు, మనము దేవుని చేతిలో ఉన్నాము. 2వ వచనానికి వెళ్దాం రండి. 2వ వచనం, సంభవించినవన్నీ అందరికీ ఏకరీతిగా సంభవించును, నీతిమంతులకును దుష్టులకును, మంచివారికిని చెడ్డవారికిని, పవిత్రులకును అపవిత్రులకును, బలు అర్పించు వారికి అనగా భయభక్తులు భయం కలిగిన వారు, బలు అర్పించేవారు అనగా భయం కలిగిన వారు. సో భయం కలిగిన వారికి, బలు అర్పింపని వారికి, భయం లేని వారికి గతి ఒకటే. మంచి వారికి ఎలాగనో పాపాత్ములకి అలాగనే తటస్థించును. ఒట్టు పెట్టుకున్న వారు అనగా భక్తులు,
భక్తి గల వారికి ఎలాగునో ఒట్టుకు భయపడేవారు భక్తి లేని వారికి అలాగునే జరుగును, అందరికీ ఒకటే గతి సంభవించను. అంటే దీని అర్థం రెండో పాఠం మనం నేర్చుకుంటున్నాం. ఆల్ మెన్ మస్ట్ డై. వన్ ఈవెంట్ హ్యాపెన్స్ టు ఎవ్రీ వన్ ఈస్ డెత్. అందరికీ ఒకటే గతి. వాళ్ళు నీతిమంతులని లేరు, అనీతిమంతులని లేరు, మంచి వారని లేరు, చెడ్డవారని లేరు, ఒట్టు పెట్టుకున్న వారని లేరు, ఒట్టు పెట్టుకోలేని వారని లేరు, భయభక్తులు కలిగిన వారని లేదు, భయభక్తులు లేని వారని లేదు, పవిత్రులని లేదు, అపవిత్రులని లేదు. ఎవరైనప్పటికీ కూడా ఎవ్రీ వన్ షుడ్ డై. వన్ థింగ్స్ మేక్స్ ఎవ్రీ వన్ ఈక్వల్ ఈస్ డెత్. సో డెత్ హస్ నో పార్షియాలిటీ. మరణానికి పక్షపాతం లేదు. మరణం ధనవంతుడని పేదవాడని చూడదు, వృద్ధుడని యవనస్తుడని చూడదు, చదువుకున్నవాడని చదువు లేనివాడని, పురుషుడని స్త్రీ అని, తెల్లవాడని నల్లవాడని, పాస్టర్ గారని విశ్వాసని, డాక్టర్ అని పేషెంట్ అని ఏ మాత్రం తారతమ్యం లేదు. అందరినీ సమానంగా చూసేది మరణం. ఒక డాక్టర్ గారి దగ్గరికి ఒక పేషెంట్ వెళ్ళాడట. అయ్యా, నేను చాలా నీరసంగా ఉన్నాను, అనారోగ్యంతో ఉన్నాను, నన్ను ఒకసారి ఏం తేనబుద్ధి అవ్వట్లేదు, నన్ను ఒకసారి దయచేసి నేను మంచి ఆరోగ్యంగా ఉండేలాగా మీరు ఏదో ఒకటి చేయండి అని అన్నప్పుడు ఆ డాక్టర్ చెప్పాడంట, నిన్ను ఒకసారి ముందు నేను పరీక్ష చేయాలి, కొన్ని టెస్టులు రాస్తాను, కొన్ని స్కానింగ్లు, కొన్ని ఎక్స్రేలు తీయించుకుని రా అని చెప్పి కొన్ని టెస్టులు రాసి పంపించాడట. అవన్నీ కూడా టెస్టులు చేయించుకోవడానికి వెళ్ళాడు. 2 రోజుల తర్వాత రిపోర్ట్లు అన్నీ వచ్చాయి. ఆ రిపోర్ట్లు తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు అన్నారు, అయ్యా, నీ గుండె సరిగ్గా పనిచేయట్లేదు, చాలా వీక్గా ఉంది, నీ లివర్లు బాగలేదు, నీ కిడ్నీలు సరిగ్గా బాగలేదు, ఏంటి ఇంత ఆలస్యంగా ఇంత లేటుగా నువ్వు ఎందుకు వచ్చావు? అప్పుడు ఆ పేషెంట్ అంటే, అయ్యో ఏదో పొరపాటున లేట్ అయిపోయిందండి, ఏదో రకంగా నన్ను మీరు బాగు చేయాలి, ఏదో రకంగా నన్ను మీరు ఇంటికి క్షేమంగా పంపించాలని అన్నప్పుడు ఆ డాక్టర్ గారు చెప్పారంటే, అయితే పని చేయాలి, నువ్వు చాలా ఖర్చు అవుద్ది, ఖర్చు ఎంత అయినా పర్వాలేదండి, అయితే పని చేయాలి, నువ్వు 3 నెలలు నా హాస్పిటల్లో ఉండాలి, నేను ఇచ్చే భోజనాన్ని నువ్వు తినాలి, నేను ఇచ్చే మందుల్నే నువ్వు వాడాలి, ఇక్కడే నువ్వు హాస్పిటల్లోనే ఈ బెడ్ మీదే 3 నెలలు నువ్వు పండుకోవాలి, దీనికి సుమారు 2 లక్షలు ఖర్చు అవుద్ది, దానికి నువ్వు సిద్ధమేనా? సార్ 2 లక్షలు అయితే ఏంటండి, 3 లక్షలైనా ఇస్తాను, ముందు నేను బాగోవాలి అని అనగానే సరే రేపే జాయిన్ అయిపో అన్నాడు. సో ఆయన జాయిన్ అయిపోయాడు. దయచేసి వినండి జాగ్రత్తగా. నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది. ఈ పేషెంట్ మెల్లమెల్లగా కోలుకున్నాడు. 3 నెలలు అయిన తర్వాత ఈ పేషెంట్ లేచి కూర్చున్నాడు. కానీ విచారకరమైన విషయం ఏంటంటే 3వ నెలలో ఆ డాక్టర్ గారి గుండె నొప్పి వచ్చి చచ్చిపోయాడు. ఆ డాక్టర్ గారు పేషెంట్కి గ్యారంటీ ఇచ్చాడు, కానీ ఆ డాక్టర్కే గ్యారంటీ లేదు. 3 నెలలకి పేషెంట్ బాగున్నాడు, లేచి కూర్చున్నాడు, కానీ డాక్టర్ గారు హఠాత్తుగా చనిపోయాడు. ఈరోజు ఒక విషయాన్ని మనం అందరం గమనించాలి. అదేంటి అంటే, ఈరోజు అందరికీ ఒకటే గతి సంభవించను. ప్రతి ఒక్కరూ కూడా, ఏ తారతమ్యం లేదు, ప్రతి ఒక్కరూ కూడా, వయసుతో సంబంధం లేదు, ఆరోగ్యంతో సంబంధం లేదు, ఎనీవన్, అందరూ చనిపోవలసిందే. ఇది అందరికీ తెలిసిన సత్యం. అందుకే మరొకసారి జ్ఞానైన సొలొమోను మనకు గుర్తు చేస్తున్నాడు, అందరికీ ఒకటే గతి సంభవించను. ప్రపంచంలోనే అతిపెద్ద పాప్ సింగర్ మీకు అందరికీ తెలుసు, అమెరికా దేశంలో. అతని కోరికట 150 సంవత్సరాలు బ్రతకాలని. అతని యొక్క లక్ష్యం ఏంటంటే 150 సంవత్సరాలు బ్రతకాలని. దాని కొరకు అతడు 12 మంది డాక్టర్లని తన దగ్గర పెట్టుకునేవాడట. 12 మంది డాక్టర్లు ఎప్పుడు ప్రతిరోజు ఆయన టో దగ్గర నుంచి హెడ్ వరకు ఎగ్జామిన్ చేస్తూ, పరీక్షలు చేస్తూ ఆయన ఆరోగ్యాన్ని చూసుకోవడానికి 12 మంది డాక్టర్లు నియమించుకున్నాడు. ఆయన భోజనం కూడా ల్యాబొరేటరీలో పరీక్ష చేసి, ఆ ల్యాబొరేటరీలో పరీక్ష అయిన తర్వాతనే ఆ భోజనాన్ని ఆయనకి పెట్టేవారట. సుమారుగా ఆయన ఎక్సర్సైజ్ చేయడానికి, జిమ్ చేయడానికి, వర్కౌట్ చేయడానికి 15 మంది ట్రైనర్లని ఏర్పాటు చేసుకున్నాడట ఈ పాప్ సింగర్.
అంతేకాదు ఆయన బెడ్కి ఒక టెక్నాలజీ ఏర్పాటు చేశాడు. ఆక్సిజన్ లెవెల్స్ ఎప్పటికప్పుడు చూసుకోవడానికి ఆక్సిమీటర్ 3,000 4,000 పెట్టి 2,000 పెట్టి కొనుక్కోవడం అవసరం. ఆ బెడ్కే కొన్ని లక్షల కోట్లు ఖరీదైన ఒక బెడ్ని ఏర్పాటు చేశాడు. ఆ బెడ్ మీద పడుకుంటే చాలు ఆ ఆక్సిజన్ లెవెల్స్ తెలియపరచడానికి. అలాంటి బెడ్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు ఆయన ఆర్గన్స్ ఏమైనా ఫెయిల్ అవుతే, ఈ కిడ్నీలు ఫెయిల్ అయినా ఏదైనా ఫెయిల్ అయినప్పుడు ఆ ఆర్గన్స్ని డొనేట్ చేయడానికి మరికొంతమందిని ఆయన చుట్టూ తిప్పుకునేవాడు. అంటే ఎప్పుడైనా ఏదైనా ఆర్గన్ ఫెయిల్ అవుతే వెంటనే ఆయనకు ఆర్గన్ డొనేట్ చేయడానికి డోనర్స్ని ప్రతి నెల వారికి జీతం ఇస్తూ ఆయన వెంట తిప్పుకునేవాడు. ఇవన్నీ కారణం అతడి కోరిక 150 సంవత్సరాలు బ్రతకాలని. కానీ ఏం జరిగిందో మీకు తెలుసా? అతను 150 సంవత్సరాలు కాదు కదా, 100 సంవత్సరాలు కూడా బ్రతకలేదు. యవ్వన వయసులోనే, మధ్య వయసులో 50 సంవత్సరాల్లో 50 years బ్రతికాడు. 50th year చనిపోయాడు. 12 మంది డాక్టర్లు ఆయన రక్షించలేకపోయారు. ఆ ట్రైనర్లు ఆయన రక్షించలేకపోయారు. ఆయన భోజనం ఆయన రక్షించలేకపోయింది. కోరిక మంచిదే, కానీ అతడు చనిపోయాడు. సో ఈరోజు మనం రెండో విషయాన్ని మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అందరికీ ఒకటే గతి సంభవించును. ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలా. ఈ లోకము ఇట్స్ టెంపరీ. శాశ్వతంగా ఎవరు ఇక్కడ ఉండరు. పర్మనెంట్ ఈస్ హెవెన్. మనం కేవలం యాత్రికులం. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అనే సత్యాన్ని మనం అందరం తెలుసుకుని యథార్థంగా, నమ్మకంగా, భయభక్తులు కలిగి మనం జీవించేవారిగా ఉండాలి. 3వ వచనాన్ని చదువుకుందాం. అందరికీ ఒకటే గతి సంభవించును. సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరం. మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును. తర్వాత వారు మృతుల యొద్దకు పోవుదురు. ఇదియు దుఃఖకరము. 3వ విషయాన్ని మనం గమనించాలి. నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. ఎస్, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనిస్తే హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, అది భయంకరమైన, చదవండి, బహువ్యాధి గలది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నా. ఒకసారి మీకు మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను. 17:9. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. సో మన హృదయము మంచిది కాదు, మన హృదయము చెడ్డది. అందుకే ప్రభు అన్నాడు, నా కుమారుడా నీ హృదయాన్ని నాకిమ్ము. ఎందుకు అడుగుతున్నాడు నీ హృదయాన్ని? నీ హృదయం ఏదో మంచిదనో, నీ హృదయం ఏదో చాలా ఏదో ఆయన మ్యూజియంలో పెట్టుకోవడానికి కాదు. మన హృదయము చెడ్డది. మన హృదయాన్ని దేవుడికి ఇస్తే మన హృదయాన్ని దేవుడు బాగు చేస్తాడు. ఇంకేంటంట, మన హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలం అంతయు వారి హృదయం అందు వెర్రితనం ఉండును. ఏముంటుందట అండి? వారి హృదయంలో వెర్రితనం ఉంటుందట. అంటే కొంచెం తిక్కు ఉంటుంది. ప్రతి మనిషిలో కూడా వారి హృదయాల్లో కొంత ఏదో తిక్క ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ తిక్క పోవాలి అంటే మనం యేసయ్య దగ్గరికి వస్తే ఆ తిక్కను దేవుడు బాగు చేస్తాడు. కొన్నిసార్లు మనం తిక్కల పనులు ఎందుకు చేస్తాం? తెలుగు తక్కువ పనులు ఎందుకు చేస్తాం? మన హృదయంలో ఉన్న తిక్కను బట్టి. చూడండి, బైబిల్లో మీరు గమనిస్తే పోతీఫర్ భార్య, ఏమండి, ఆదికాండం 39వ అధ్యాయంలో మీరు గమనిస్తే ఆ పోతీఫర్ భార్య ఆంటీ ఏం చేసిందండి? ఆ యవనస్తుడిని, ఆ బానిసగా పని చేస్తున్న యోసేపు మీద కన్నేసిందంట. పోతీఫర్ ఎవరు? ఏమండి, ఆయన ఒక గొప్ప కెప్టెన్. ఆయన ఆ దినాల్లో ఆ పోతీఫర్ దగ్గర ఉన్న బౌన్సర్లకి, ఫరో రాజుకి ఉన్న ఆ సెక్యూరిటీ గార్డ్కి ఆయన కెప్టెన్గా ఉన్నాడు. ఈ దినాల్లో చూడండి, మంత్రులకి, ముఖ్యమంత్రి గారికి, ఏమండి, ఈ దినాల్లో కొంతమంది పాస్టర్ గారికి కూడా కొంతమంది బౌన్సర్స్ ఉన్నారు. చూస్తారా ఎలా ఉంటారు బౌన్సర్స్?
మంచి పర్సనాలిటీ కలిగి ఉంటారు, మంచి ఎక్సర్సైజ్ బాడీ, మంచి బలిష్టంగా ఉంటారు. అలాంటి బౌన్సర్లకి కెప్టెన్ అంట ఎవరు ఆ దినాల్లో? ఈ పోతీఫర్. అలాంటి అందగాడు, అలాంటి మంచి పర్సనాలిటీ కలిగిన వాడైన ఆ పోతీఫర్ని వదిలిపెట్టి, ఆ పోతీఫర్కి తెలియకుండా తన భర్తను మోసం చేసి ఒక బానిస కుర్రోడిని, ఒక యవనస్తుడి మీద ఈ ఆంటీ మోజుపడింది, ఆ వ్యక్తిని ట్రాప్లో పడేసి తప్పు చేయాలి, శయనించాలని బలవంతం చేయడానికి కారణం ఏంటంటారు చెప్పండి? ఏంటండి? తిక్క. కొంతమంది భర్త ఉంటుండగా భర్తకు తెలియకుండా వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు, భార్య ఉంటుండగా భార్యకు తెలియకుండా వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు. నువ్వు చేసే ప్రతిదీ కూడా దేవుడు చూస్తున్నాడు. ఎందుకు ఇలాంటి నీచమైన పాపిష్టి పనులు, ఈ రహస్యమైన పనులు ఎందుకో? తిక్క. తప్పిపోయిన కుమారుడు. లూకా సువార్త మనం 15 అధ్యాయంలో మనం గమనిస్తే, తండ్రి దగ్గర సమస్తము ఉంది, ప్రేమ ఉంది, డబ్బు ఉంది, తిండి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ విడిచిపెట్టి తన స్నేహితులను నమ్ముకొని ఆ డబ్బును నమ్ముకొని పోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు తండ్రిని విడిచిపెట్టి? చెప్పండి. తిక్క. ఆ డబ్బును చూసుకుని మిస్మిస్లు ఆడిపోయాడు, ఆ ఫ్రెండ్స్ని చూసుకుని మిస్మిస్లు ఆడిపోయాడు. కానీ అసలేం తండ్రిని విడిచిపెట్టేశాడు. తండ్రి ప్రేమకు దూరం అయిపోయాడు, తండ్రి సహవాసానికి దూరం అయిపోయాడు. కొన్ని దినాలకి తను నమ్ముకున్న డబ్బు అయిపోయింది. బైబిల్ సెలవిస్తుంది, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోను. స్నేహితులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. బెల్లం ఉంటేనే చేయాలి. స్నేహితులు నమ్ముకున్నాడు. బైబిల్ సెలవిస్తుంది, మనుషులను నమ్ముకున్నట్టు కంటే, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. బైబిల్ అదే మధ్య వచనం. తండ్రిని విడిచిపెట్టాడు, తండ్రి సహవాసాన్ని విడిచిపెట్టి స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. చివరికి ఏమైంది? ఆ దేశంలో కరువు వచ్చింది, తినడానికి తిండి లేదు, ఎవరు అతన్ని ఆదుకోలేకపోయారు. ఆఖరికి పందులు మేపడానికి సిద్ధపడ్డాడు. యూదులకి అదొక నీచమైన ఉద్యోగం అన్నిటికన్నా. అలాంటి పని చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. కనీసం పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవడానికి ఆశపడ్డాడు, కానీ అది కూడా దొరకలా. అది అతని గతి. బైబిల్ సెలవిస్తుంది, అతడికి బుద్ధి వచ్చినప్పుడు, అంటే తిక్కపోయినప్పుడు, నా తండ్రి ఇంటి అనేక మంది కూలివాండ్రికి అన్నము సమృద్ధిగా ఉంది, నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను అని ఆ తిక్కను వదిలిపెట్టి బుద్ధి తెచ్చుకొని తండ్రి దగ్గర రాగా, తండ్రి తిరిగి తనని దాసుడిగా కాక, అతను ఒక పనివాడిగా కాక కుమారుడిగా చేర్చుకున్నాడు. అసలు ఎందుకు వెళ్ళిపోయాడు? హృదయంలో ఉన్న తిక్క. దానియేలు 5వ అధ్యాయంలో మీరు చూస్తే, రాజైన బెల్షాజర్ ఏం చేశాడు చెప్పండి? ఆ ఉపపత్నులతో, ఆ సేనాధిపతులతో మందు తాగడం తప్పు, మందు తాగుతూ ఆ నెబుకద్నెజర్ మందిరంలో నుంచి తెచ్చిన ఆ బంగారు పాత్రలో మందు పోసుకొని, ఏమండి బంగారు పాత్రలు మందిరములో ఉపయోగించే ఉపకరణాల్లో, ఏమండి తనది కాని దాన్ని ముట్టుకుని, చూసారా ఈ దినాల్లో చాలామంది తనది కాని దాన్ని ముట్టుకొని, ఈరోజు మందిరములో వాడవలసింది మందిరములో వాడాలి, మందిరములో ఇవ్వవలసింది మందిరములోకి ఇవ్వాలి, మందిరములో ఉండవలసింది మందిరములో ఉండాలి. దాన్ని నీవు సాహసించి చేయడం అనేది చాలా పొరపాటు. మరి ఎందుకు ఇలా చేశాడు? మందిరములో ఉపయోగించే ఉపకరణాల్లో ఎందుకు మందు పోసుకొని తాగి తందనాలు ఆడాడు? తిక్క. దేవుడు తిక్కను అంచాడు. దేవుడు ఆ రాత్రి బెల్షాజర్ని హతమార్చాడు, చంపాడు. తన తండ్రి ఏమైనా తక్కువడా? తాత నెబుకద్నెజరు అతడు ఏం చేశాడు చెప్పండి? ఇదంతా నా బలాధికారం, దాని 4వ అధ్యాయంలో, ఇదంతా నా వల్లనే, ఇదంతా నేను కట్టించింది కాదా అని తన యొక్క బాబిలోనియన్ కింగ్డమ్ చూసుకొని, తన యొక్క రాజనగరాన్ని చూసుకొని ఇదంతా నాదే అన్నట్టు గర్వించాడు. ఎందుకు? తిక్క. దేవుడు ఏం చేశాడో మీకు తెలుసా?
అతన్ని గడ్డి మేసేటట్టు చేశాడు దేవుడు. ఒక పిచ్చోడి కింద దేవుడు చేశాడు. 7 సంవత్సరాలు మనుషుల నుంచి వేరైపోయి అడవిలో గడ్డి మేసాడు. పశువులాగా, ఒక ఆవులాగా బ్రతికాడు. ఈరోజు నీవు కూడా నీకున్న దాన్ని పట్టుకుని నువ్వు చూసుకుని నువ్వు ఒకవేళ గర్వపడుతున్నావు అంటే దాని అర్థం నీలో తిక్క ఉందని అర్థం. 2 సమూయేలు 11 అధ్యాయాలు మీరు గమనిస్తే, యుద్ధానికి వెళ్ళవలసిన దావీదు యుద్ధానికి వెళ్ళకుండా ఏం చేస్తున్నాడు? మంచిగా నిద్రపోయి సాయంత్రం లేచి ఆ మిద్దె మీద తిరుగుతూ ఉన్నాడు. కింద ఒక అమ్మాయి స్నానం చేస్తోంది. బెత్షెబ తనది కాదు, తన భార్య కాదు, తనకు చెందినది కాదు. ఆమె అక్కడ స్నానం చేస్తున్నప్పుడు ముఖం తిప్పుకొని వెళ్ళిపోవాలి. కానీ ఆ అమ్మాయిని చూసి, ఆ అమ్మాయిని మోహించి, ఆ అమ్మాయిని తెచ్చుకొని వ్యభిచారం చేసి, ఈ విషయం బయటికి పొక్కకుండా తన భర్తని చంపి ఒక వ్యభిచారిగా, నరహంతకుడిగా మారడానికి గల కారణం తిక్క. ఇది ఒక విషయం మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనుషుని యొక్క హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారి బ్రతుకాలమంతా వారి హృదయములో తిక్క, వెర్రితనము ఉండును. ఈరోజు ఈ చెడుతనాన్ని, ఈ వెర్రితనాన్ని తీసివేయడానికే యేసయ్య 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. నీ కోసం, నా కోసం, నువ్వు చేసిన ఈ తిక్కల పాపిష్టి పనులకి నీవు పొందవలసిన శిక్షను యేసు ప్రభు వారు భరించారు. నీ కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి, రక్తాన్ని చిందించి నిన్ను నన్ను ఆయన రక్షించడానికి చేయవలసిన కార్యక్రమాన్ని చేశాడు. ఈరోజు నీ తిక్క పోవాలంటే, నువ్వు నీ చెడుతనం పోయి నువ్వు మంచివాడిగా, నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా నువ్వు మారాలంటే నీ నీతి క్రియలు బట్టి కాదు. నీకు నువ్వు ఉన్న పాటున యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యని క్షమాపణ అడిగితే, యేసయ్యే దేవుడని, యేసయ్యే రక్షకుడని, యేసయ్య నా ప్రాణం, నా పాపముల కొరకు తన ప్రాణాన్ని పెట్టాడని మీరు నమ్మి విశ్వసించి ఆయన చెంతకు వచ్చి నీ తప్పులు ఒప్పుకుంటే, నీ తిక్కని విడిచిపెట్టి, నీ తిక్కను తీసేసి, నీ పాపాన్ని తీసి నిన్ను మంచివాడిగా దేవుడు చేస్తాడు. నువ్వు ఆ పని చేయకుండా నువ్వు ఇలాగే తిక్కలుగా నువ్వు బ్రతుకుతే, బైబిల్ సెలవిస్తుంది హెబ్రీలు 9వ అధ్యాయము 27-28 వచనంలో, హెబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27-28 వచనంలో, మనుషులు ఒక్కసారే మృతి పొందవలను, ఆ తర్వాత తీర్పు జరుగును. అండర్లైన్ చేసుకోండి, ఏం జరుగును? తీర్పు జరుగును. అంటే దాని అర్థం, నువ్వు చేసిన తిక్కల పనికి రేపు దేవుడి దగ్గర నువ్వేం చేయాలి? లెక్క అప్పచెప్పాలి. అంటే నీ తిక్కలకి దేవుడి దగ్గర లెక్క అప్పచెప్పాలి అనే విషయాన్ని గమనించి, మన మరణానికి ముందే మనం ఇంకా బతికున్నాం, దేవుడికి స్తోత్రం. కానీ మరుష్యానం ఏం జరుగుతుందో మనకు తెలియదు. కనుక ఇప్పటికైనా నీ గర్వాన్ని విడిచిపెట్టి, నీ తిక్కల జీవితాన్ని విడిచిపెట్టి, నిన్ను తగ్గించుకొని దీన స్వభావం కలిగి దేవుడి దగ్గర మొరపెట్టి, దేవుడిచ్చే నూతన హృదయాన్ని, ఆ నూతన స్వభావాన్ని పొందుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం. 4వ వచనాన్ని చదువుకుందాం. బ్రతికి ఉండి వారితో కలిసి మెలిసి ఉన్న వారికి ఆశ కలదు. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. బ్రతికి ఉండి వారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు. వారి పేరు మరవబడి ఉన్నది. వారికి ఇక ఏ లాభమును కలగదు. వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయ పడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని అందును వారికి ఎప్పటికీ వంతు లేదు. అంటే దాని అర్థం, ఈరోజు మీరు ఒక విషయాన్ని మీరు గమనించాలి. బ్రతికి ఉండు వారితో కలిసి మెలిసి ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే చచ్చిన తర్వాత ఎలాగో కలిసి మెలిసి ఉండలేం. అప్పుడు బాధపడడం, అప్పుడు ఏడడం కన్నా, అప్పుడు ఏడ్చినా ఉపయోగం లేదు, అప్పుడు బాధపడినా ఉపయోగం లేదు. బతికుంటుండగానే దయచేసి ఈర్ష్య భావాలు, కక్షలు, క్రోధాలు, పగలు విడిచిపెట్టి అందరము కలిసిమెలిసి ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. షడ్రక్, మేషక్, అబేద్నెగో ఎలాగైతే కలిసిమెలిసి ఉన్నారో, దావీదు, యోనాతాన్ ఎలాగైతే వారు కలిసిమెలిసి ఉన్నారో, అలాగా ఒకరి హృదయం కలిసిపోవాలి.
బైబిల్ సెలవిస్తుంది ప్రసంగి గ్రంథం 4:9 ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఎందుకంటే ఒకడు పడిపోతే మరి ఒకడు లేవనెత్తును. ఒంటిగాడు అనుకోండి, లేవనెత్తేవాడు ఎవరు ఉండరు. కుటుంబంలో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భార్యాభర్తలు, ఫ్యామిలీ మెంబర్స్, అలాగే చర్చ్ మెంబర్స్, బంధువులు అందరూ కూడా దయచేసి కలిసి మెలిసి ఉండడం నేర్చుకోవాలి. ఏదో చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, ఏదో చిన్న చిన్న తప్పులు. ప్రతి ఒక్కరు మానవ నైజం, ఎవరు పర్ఫెక్ట్ కాదు, ఏవో చేస్తూ ఉంటారు. ఓర్చుకుంటే ఏం పోయింది? తగ్గించుకుంటే ఏం పోయింది? క్షమిస్తే ఏం పోయింది? ఏమండి, 10,000 తలాంతులు అప్పున్నాడట రాజుగారికి. 10,000 తలాంతులు అంటే ఎంతో మీకు తెలుసా? ఒక తలాంతు 3,600 రూపాయలు. అంటే 10,000 తలాంతులు అంటే 3,60,00,000 రూపాయలు అప్పున్నాడు ఈ మనిషి ఆ రాజుకి. కానీ అతను కట్టలేని స్తోమత లేక మరి అతడు రోజు బతిమాలుకుంటున్నాడు ఆ రాజుగారి దగ్గర. కానీ రాజుగారు అతని యొక్క 3,60,00,000 క్షమించేశాడు. ఆ 10,000 తలాంతులు క్షమించేశాడు. కానీ అతడు సంతోషంగా ఆనందంగా ఆ 10,000 తలాంతులు అప్పు క్షమింపబడింది, నా 3,60,00,000 రూపాయలు క్షమించబడ్డాయి అని సంతోషంగా వస్తుంటే ఇతడికి ఒకడు 100 దేనారాలు అప్పున్నాడంటండి. ఎంత అండి? 100 దేనారాలు. ఒక దేనారం అంటే ఎంతో మీకు తెలుసా? ₹1 అంటే 100 దేనారాలు అంటే ఎంత? ₹50. ఈ ₹50 ఇతనికి అప్పున్నాడు. ఆడి కాలు రట్టుకుని, రా ఎప్పుడు ఇస్తారా, తిరగకుండా అలా కట్టకుండా తిరుగుతున్నావు, అటు ఇటు తప్పించుకుంటున్నావు అని పట్టుకొని అతను కొట్టేసి అతను ఫిల్టర్ పట్టుకొని బాధేస్తున్నాడు. అతను బతిమల, అయ్యా ఇచ్చేస్తానయ్యా 4 లాగా అంటుండే, ఇచ్చేది లేదు. ఈ విషయం రాజుగారు తెలిసింది. రాజుగారికి చాలా కోపం వచ్చింది. అరే, నేను 10,000 తలాంతులు క్షమిస్తే, 3,60,00,000 రూపాయలు క్షమిస్తే వీడు కనీసం ₹50 క్షమించలేకపోయాడా? ఇతను మళ్ళీ పట్టుకొచ్చేసాడు లోపల అన్నాడు. ఈరోజు మీరు అనుకో, నేను ఎవరితోనే మాట్లాడను, నేను ఎలాగే ఉంటాను, భీష్మిషన్ కూర్చుంటానంటే రేపు దేవుడి దగ్గర తీర్పు అప్పచెప్పను ఎవరైనా సరే. దయచేసి గర్వపడకండి. అందరితో సమాధానం కలిగి ఉందాం. ఉప్పులాగా అందరితో కలిసిపోదాం, కలిసి మెలిసి ఉందాం. ఇంకా అంటున్నాడు జ్ఞానైన సొలొమోను, వారికి ఏ లాభము కలుగుదు అంటున్నాడు. చచ్చిన తర్వాత ఏ లాభము లేదు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇది ఇలా పక్కన పెట్టండి. ఒకసారి పౌలు గారు ఏమన్నారు? ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలో ఏమన్నాడండి పౌలు గారు? బ్రతుకుట 21-22 వచనాల్లో బ్రతుకుట క్రీస్తు కొరకే, చావు అయితే లాభం అన్నాడు. ఇక్కడ చావు లాభం లేదంటున్నాడు. కానీ ఇక్కడ ఏమన్నాడు? చావు లాభము. ఇప్పుడు ఏమంటారు? సొలొమోన్ గారు చెప్పింది కరెక్టా, పౌలు గారు చెప్పింది కరెక్టా? రెండు కరెక్టే. కానీ కాంటెక్స్ట్ అనేది చాలా ముఖ్యం. పౌలు ఏం చెప్పాడంటే, బ్రతుకుడు క్రీస్తు కొరకు, ఈ లోకంలో నేను ప్రభు కొరకు బ్రతుకుతా, చావు అయితే లాభం. ఎందుకంటే నేను ప్రభుతో ఉంటాను. ఎందుకు లాభం? 2 కొరింథీయులు 5:8 మీరు గమనిస్తే, ప్రభు నొద్ద నివసిస్తాం కనుక చావు లాభం. ఎవరి దగ్గర నివసిస్తాం? ప్రభుతో నివసిస్తాం, ప్రభుతో ఉంటాం. ఆ దొంగతో ఏమన్నాడు చెప్పండి ప్రభు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండడం, యేసయ్యతో ఉండడం అంతకన్నా గొప్ప భాగ్యం మరొకటి కాదా? అది లాభం కాదా? ఏమండి, ప్రభుతో ఉండడం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13-17 మనం చూస్తే అక్కడ మనం రాత్రి పగళ్ళు ఆయన్ని సేవిస్తాం. ఎక్కడ? పరలోకంలో. భూమి మీద చెప్పండి, రాత్రి పగలు సేవిస్తామా? ఆదివారం ఒకరోజు వస్తాం ఆయన సేవించడానికి. ఇప్పుడు ఆదివారం కూడా లాక్డౌన్ వలన ఆదివారం కూడా మందిరంలో ఆరాధన లేదు. ఇక్కడ లాక్డౌన్లు, కరోనాలు, ఈ రకాల జబ్బులు, ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ ఉన్నాయి భూమి. కానీ పరలోకంలో అవన్నీ ఉండవు. రాత్రి పగళ్ళు దేవుణ్ణి మనం సేవిస్తాం. అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదు, సూర్యుని ఎండ ఉండదు, ఏ వడగాలి ఉండదు. ప్రభువే మనకు కాపరిగా ఉంటాడు. జీవ జలములు బుగ్గల యొద్ద వారు మనం నడిపిస్తాడు. అంటే సంతృప్తిగా, సంతుష్టిగా మనం అక్కడ ఉంటాం. ఆ జీవవృక్ష ఫలాలు మనం తింటూ
ప్రభుని ఎప్పుడు ఆయన్ని స్తుతిస్తూ పరిశుద్ధుడు 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 అని ఆ దేవదూతలతో, ఆ కెరూబులతో, శరాబులతో మనం కలిసి దేవుణ్ణి స్తుతించడం, ఆ బంగారు వీధుల్లో తిరగడం, ఆ మ్యాన్షన్స్లో ఉండడం ఎంత భాగ్యం తండ్రి. పరలోకానికి వెళ్ళగానే ప్రతి ఒక్కరూ అది చూసి అంటారంట, వావ్ వావ్ అంటారంట. ఏదైనా వింత చూసినప్పుడు, ఏదైనా ఒక ఆశ్చర్యమైన చూసినప్పుడు వావ్ అన్న రీతిగా రేపు పరలోకాన్ని చూసినప్పుడు అందరూ అంతగా ఆశ్చర్యపోతారు. పరలోకం గురించి చాలా తక్కువగా రాయబడి ఉంది, ఎందుకంటే మీకు సర్ప్రైజ్ చేయడానికి ప్రభు తక్కువగా రాశాడు. అందుకే ప్రభు, నేనుండు స్థలములో మీరు ఉండులాగా నేను మరలా వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాను, తీసుకుని వెళ్ళాలి. అది మన తండ్రి ఇల్లు. ఈరోజు అందుకే ఒక మాట చెప్పాలంటే, మరణం అది మనకి లాస్ కాదు, మరణం మనకి లాభమే. కానీ ఇక్కడ జ్ఞానైన సొలొమోను ఎందుకు చావు లాభము కాదని అంటున్నాడు, ఏ లాభము కలగదని ఎందుకు అంటున్నాడు? ఎందుకంటే 6వ వచనంలో రాయబడి ఉంది, వారిక ప్రేమింపరు. ఎందుకు లాభం లేదంటే, ఇక చచ్చిన తర్వాత నువ్వు ప్రేమించాలన్నా ప్రేమించలేవు, పగ పెట్టుకోవాలన్నా పెట్టుకోలేవు, అసూయ పడాలన్నా పడలేవు. అంటే అర్థం బతికుండడం కానీ పగలు అసూయలు కలిగి ఉండమన్నది అర్థం కాదు, ప్రేమ కలిగి ఉండమని దీని అర్థం. ఎంతకాలం బతుకుతామో మనకు తెలియదు, ఇంకెన్ని రోజులు బతుకుతామో తెలియదు, ఎన్ని నెలలు బతుకుతామో తెలియదు, ఎన్ని సంవత్సరాలు బతుకుతామో, ఎన్ని గంటలు బతుకుతామో మనకు తెలియదు. ప్రభు రాకడెప్పుడో మన పోకడెప్పుడో తెలీదు. ఈ వాక్యాన్ని సీరియస్గా తీసుకోండి. అందరితో సమాధానపడి ఎప్పుడు మనం ప్రభు పిలిచినా మనం రెడీగా ఉండడానికి మనం సిద్ధపడాలి. యేసయ్య శిలువ మీద, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించమని ఆయన తిట్టిన వారిని, కొట్టిన వారిని, దూషించిన వారిని, సిలువేసిన వారిని అందరినీ కూడా ఆయన క్షమించాడు. నన్ను కూడా ఆయన క్షమించాడు. ఈరోజు ప్రభు నిన్ను క్షమించిన రీతిగా నువ్వు ఇతరులని నువ్వు క్షమించగలుగుతున్నావా? అలాంటి స్వభావం క్రీస్తు యేసు మనస్సు నువ్వు కలిగి ఉంటున్నావా? యోసేపు దేవుడు ఎందుకు అంత బ్లెస్ చేశాడు? మీరు బాగా గమనిస్తే సొంత అన్నలే అతన్ని గోతులో పాడేశారు, అమ్మేశారు, నష్టం చేశారు, బాధ పెట్టారు, ఎన్నో శ్రమలు పొందాడు. 13 సంవత్సరాలు బాధపడ్డాడు, 17వ సంవత్సరంలో గుంటలో వేశారు. 30 సంవత్సరంలో రాజు అయ్యాడు. కానీ ఆ రాజు సింహాసనం మీద కూర్చున్నప్పుడు భోజనం కోసం, ఆహారం కోసం అన్నీలు వచ్చినప్పుడు వాళ్ళ మీద రివెంజ్ తీసుకోలేదండి. తను తాను బయలుపరుచుకుని చెప్పాడు, మీరు కీడు చేయడానికి నాకు మీరు కీడు చేశారు, మీరు కీడు తలంచారు, కానీ దేవుడు ఆ కీడుని మేలుగా మార్చాడు. మీరు వచ్చి ఆహారం తీసుకుని వెళ్ళడం కాదు, నేను మిమ్మల్ని పోషిస్తాను, మీరందరూ కూడా నా దగ్గరికి వచ్చేయండి అని వారిని అందరితో ప్రీతిగా మాట్లాడి వారందరికీ కూడా మంచి మంచి స్థలాలు ఏర్పాట్లు చేసి గోషెన్ అనే ప్రాంతంలో ఆ 70 మందిని కూడా ఆయన పోషించాడు. ఆ రీతిగా కనాన్ నుండి ఇశ్రాయేలీయులు ఐగుప్తుకు వచ్చి ఆ విధంగా వారి సంతానం విస్తరించి 22 లక్షల పైబడి జనం అయిపోయారు. ఈరోజు నీ కీడు చేసిన వారికి నువ్వు పలకరిస్తున్నావా? నీకు హాని తలపెట్టిన వారికి నువ్వు భోజనం పెడుతున్నావా? వారికి నిస్వార్థమైన నిష్కపటంగా వారిని నువ్వు ప్రేమిస్తున్నావా? ఈరోజు చచ్చిన తర్వాత ఏమీ చేయలేమండి. చావక ముందే బతికుంటుండగానే జ్ఞానైన సొలొమోను అంటున్నాడు, అందరం కలిసి మెలిసి అత్త కోడళ్ళు దెబ్బలాడుకోవడం విడిచిపెట్టండి, అన్నదమ్ములు కొట్లాడుకోవడం విడిచిపెట్టండి, అక్క చెల్లెలు కొట్లాడడం విడిచిపెట్టుకోండి, ఆస్తి తగాదాలు అయ్యి ఈ చిన్న చిన్న ఆటల కోసం అన్ని విడిచిపెట్టండి. ఏది మనం పట్టుకెళ్ళం. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని వాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అండి? నువ్వు ఒంటరిగా వచ్చావు, ఒంటరిగానే వెళ్ళిపోవాలి. దిగంబరిగా వచ్చావు, దిగంబరిగానే వెళ్ళిపోవాలి. నీ ఆస్తులు, నీ బిల్డింగ్లు, నీ కార్లు, నీ వాహనాలు, నీకున్న సమస్తాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. చాలామంది వారి యొక్క ప్రాపర్టీని వారి పేరు రాసుకుంటే వారు ఎంతో సంతోషపడిపోతారు.
కానీ నీ రాసుకున్న ఆ ప్రాపర్టీ టెంపరీ. ఇది నాది ప్రాపర్టీ, ఇది ఆస్తి నాది అని ఒకవేళ నువ్వు అంటే పరలోకం నుండి దేవుడు నవ్వుతాడు. ఈ విల్ స్మైల్. నీదైతే నువ్వు పట్టుకుని వెళ్ళిపోవాలిగా. తాత్కాలికంగా నీ పేరు మీద రాయడం వరకే. మరలా ఏమవుద్ది, ఆ పేపర్లు మరొకరి పేరు మీదకి రాయడానికి వెళ్ళిపోద్ది. టెంపరీగా కొన్నాళ్ళు నీ పేరు మీద ఉంటాయి అంతే, నీ సంతకం పెట్టుకొని కొంతకాలమే. కలిసిమెలిసి ఉందాం, కలిసిమెలిసి దేవుడి సేవ చేద్దాం. యేసు ప్రభు విడిచి వెళ్ళిపోయిన సేవని శిష్యులు కలిసిమెలిసి వారు చేసి లోకాన్ని తలక్రిందులు చేసేవారు వస్తున్నట్టుగా ప్రపంచానికి సువార్తను చాటి చెప్పారు. నెహెమియాతో యూదులందరూ కలిసిమెలిసి ఆ పడిపోయిన ప్రాకారాలు తిరిగి నిర్మించారు కనుక 52 రోజుల్లో పూర్తి చేశారు. మందిరం అంటే అది అయ్యగారు పని, అయ్యగారు చూసుకుంటారు, లేదా ఆ 2 బ్రదర్స్, ఆ 10 మంది బ్రదర్స్, లేదా ఆ సహోదరులు చూసుకుంటారు. కాదు. చర్చ్ ఇస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ప్రతి బాడీలో ప్రతి అవయవం ఎంతో ముఖ్యం. కళ్ళు ముక్కు చెవితో నువ్వు నాకు అవసరం లేదు అనడానికి వీలు లేదు. కళ్ళు ఎంత ముఖ్యమో నోరు అంతే ముఖ్యం, నోరు ఎంత ముఖ్యమో చెవులు అంతే ముఖ్యం, చెవులు ఎంత ముఖ్యమో ముక్కు అంతే ముఖ్యం, ఎంత ముఖ్యమో చేతులు అంతే ముఖ్యం, చేతులు ఎంత ముఖ్యమో కాలు అంతే ముఖ్యం. బయట కనపడేవి కొన్ని, లోపల ఉన్నవి కొన్ని. ప్రతిదీ, ఎవ్రీథింగ్ ఈజ్ యూస్ఫుల్. పన్ను నొప్పి వస్తే పన్ను ఒకటే బాధపడదు, హోల్ బాడీ అంతా బాధపడుద్ది. చెవి నొప్పి వస్తే చెవి ఒకటే బాధపడదు, హోల్ శరీరం అంతా బాధపడుద్ది. ఈరోజు సంఘం అంతా కూడా ఆ విధంగా ఒకరి సుఖ దుఃఖాలు యందు పాలు పంపులు పొందుతూ కలిసి మెలిసి ఒక కుటుంబంగా, ఒక ఫ్యామిలీగా ఉండాలని, ఎవరి మీద ఎటువంటి ద్వేష భావాలు ఉన్నాయి ఈరోజే మీరు వారితో సమాధానపడి అందరం కలిసి దేవుడి పరిచర్యలో ముందు కొనసాగాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. 7వ వచనం, నీవు పోయి సంతోషంగా నీ అన్నము తినుము, ఉల్లాస మనసుతో నీ ద్రాక్షారసము త్రాగుము, ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను. 7వ వచనంలో మనం నేర్చుకోవాల్సిన 5వ పాఠం, నువ్వు సంతోషంగా పోయి నీ అన్నాన్ని తిను అని అనగా అర్థం హ్యాపీగా ఉండు, బీ హ్యాపీ. బతికేదే బెత్తులంతా. మన జీవితం అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది మన జీవితాలు. ఉన్న లైఫ్ని, ఉన్న షార్ట్ ప్యాన్ ఆఫ్ లైఫ్ని హ్యాపీగా సంతోషంగా గడపాలని ఇక్కడ జ్ఞానైన సొలొమోను హెచ్చరిస్తున్నాడు. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, ఆనందించుడి. చాలామంది అంటారు అక్కడ అన్నం తినము, ద్రాక్షారసం తాగమంటే మందు తాగమని చెప్తున్నాడు అంటారు. కాదు అక్కడ అర్థం ద్రాక్షారసం సంతోషానికి గుర్తు. ఒకవేళ నువ్వు మందు తాగితే, ద్రాక్షారసాన్ని నువ్వు హెచ్చుగా తాగితే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవని 1 కొరింథీయులు 6:9-11 రాసుకోండి. 1 కొరింథీయులు 6:9-11, గలతీయులు 5:19-21. 2 వాక్యాలు బహు స్పష్టంగా రాయబడి ఉంది. నువ్వు ఒకవేళ కానీ ద్రాక్షారసాన్ని త్రాగితే నువ్వు నిత్య నరకాగ్ని గుండానికి వెళ్తావు, దేవుని రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోలేవు. సో గాస్పల్ సువార్త బహు ఖండితంగా చెప్తోంది. అంటే ఇక్కడ ద్రాక్షారసం తాగమని, అన్నం తినమని అంటే అర్థం ఏంటి? తిండిపోతులుగా తాగుబోతులుగా ఉండమని అర్థం కాదు. ఉన్న దాంతో హ్యాపీగా సంతోషంగా నీ జీవితాన్ని జీవించు. కొంతమంది ఏమి తినరు, దాచేస్తారు, ఎందుకో అర్థం కాదు. వారానికి ఒకసారి తెచ్చుకుంటారు 1/4 కేజీ మాంసం. వాళ్ళ పిల్లలకి వాళ్ళకి అందులోనే ఒక్కొక్కరికి 2 ముక్కలు చారు ఇట్టుకుంటారు, టమాటా చారు. ఇంకా టమాటా చారు జురుకుంటూ ఆ మొక్కను నంచుకుని తినడమే. మళ్ళీ ఏమైనా మిగిలితే మరి 1/4 కేజీలో కూడా మిగులుతుందండి. ఆ 1/4 కేజీలు మిగిలింది మళ్ళీ ఫ్రిడ్జ్లో సాయంత్రానికి. కనీసం వస్త్రం కూడా సరైనది కట్టుకోరు. అంటే దాని అర్థం ఏంటంటే లగ్జరీగా డబ్బులంతా స్పెండ్ చేయమని అంటలేదు. దీని అర్థం కొంతవరకైనా ఎంజాయ్ చేయండి, ఉన్న దాంతో సాటిస్ఫై అవ్వండి, హ్యాపీగా ఉండండి. ఆమేన్.
కనుక దేవుని బిడ్డలుగా ఎప్పుడు కూడా పిసినారులుగా పేరాసులుగా ఉండొద్దు అని ఇక్కడ జ్ఞానైన సొలొమోను చెప్తున్నాడు. మరి ఏం చేయాలా? సంతోషంగా ఉండాలి. ఈ కోవిడ్ టైంలో ముఖ్యంగా మన హృదయాలు, మన జీవితాలు చాలా పీస్గా, సంతోషంగా ఉంచుకోవాలి. అంతేగాని టెన్షన్లు పెట్టుకొని, భయం పెట్టుకొని, ప్యానిక్ అయిపోతే లేనిపోయిన జబ్బులు తెచ్చుకుంటాం మన చేతులారా. ఈ కోవిడ్ ద్వారా ఎన్నో మంది చనిపోతున్నారు, టీవీలో చెప్తున్నారు. కానీ ఒక విషయం గమనిస్తున్నారా మీరు? ప్రపంచం మొత్తంలో, మన ఇండియాలో ఏమండి చనిపోయిన వారి సంఖ్య ఎంతో మీకు తెలుసా? వైరస్ వచ్చిన వాళ్ళు ఎంతమందో దాని రికవరీ అయ్యేవారు 99% మంది రికవరీ అయ్యారు. చనిపోయింది ఎవరు? 0.5% అంతే. కానీ అనేక మంది చనిపోయారని వార్తలను వింటున్నాం. వారు జబ్బు వాళ్ళు చనిపోలేదు, వారికి వచ్చిన వైరస్ వాళ్ళు చనిపోలేదు. చాలామంది ప్యానిక్ అయిపోయి, భయపడిపోయి, కంగారు పడిపోయి, అమ్మో నాకు పాజిటివ్ అంట, నాకు వచ్చేసింది, అమ్మో నేను అయిపోతానని ఆ భయము, ఆ ప్యానిక్ వారి ప్రాణాలు తీసేటట్టు చేసింది. మీరు అడవిలో లేడీ మీరు చూస్తారు, దుప్పి లేడీ, దుప్పి లెక్క జింక 90 km/h పరిగెడుతుందంట. 90 km/h స్పీడ్లో పరిగెడుతుందంట జింక. కానీ ఆ జింకను తినడానికి తరుగుతుంటుంది పులి. ఆ పులట 60 km/h అంట దాని స్పీడ్. జింక స్పీడ్ 90, పులి స్పీడ్ మ్యాక్సిమం 60. మరి పులి ఈ జింకని ఎలా పట్టేసుకుంది? మరి 90 స్పీడ్లో ఉన్న జింకని ఎలా పట్టేసుకుంది? విషయం అంటే మీకు తెలుసా? అది స్పీడ్గా హ్యాపీగా పరిగెట్టితే పులి పట్టుకోలేదు. కానీ ఈ పులి తరుగుతుందని ఈ జింక ఏం చేయాలి? వెనక్కి చూసి అమ్మో నా ప్రాణం పోద్ది, అమ్మో ఇది తరివేస్తుంది, అమ్మో నన్ను చంపేస్తాను. ఆ భయం ఆ స్పీడ్ని తగ్గించే 90 నుంచి 80, 80 నుంచి 70, 70 నుంచి 60, 60 నుంచి 50కి పడిపోద్ది. ఇలా చాలామంది ఆక్సిజన్ లెవెల్ పడిపోవడానికి గల కారణం వాళ్ళ ప్యానిక్, వాళ్ళ భయం. ఆఖరికి ఎప్పుడైతే జింక స్పీడ్ తగ్గిపోద్దో వెంటనే ఈజీగా ఆ పులికి ఆహారం అయిపోద్ది. కనుక దయచేసి దేనికి వరి అవ్వకండి, చింతపడకండి, కంగారు పడకండి, ప్యానిక్ అవ్వకండి. ఒకవేళ వచ్చినా మీరు ఐసోలేషన్లో, హాస్పిటల్లో ఉన్నా మన దేవుడు నిన్ను విడిపించడానికి సమర్థుడు. ఒకరు పిలిచాడా, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ప్రభుతో జీవిస్తా. రెండు మనకి లాభమే, ప్రభుతో ఉన్న లాభమే, ప్రభు పని చేయడము లాభమే. కనుక దయచేసి ప్యానిక్ అవ్వకండి, భయపడకండి. జ్ఞానైన సొలొమోను చెప్తున్నాడు, 5వది సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. 6వది 8వ వచనం, ఎల్లప్పుడూ 5వది ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకము. ఎల్లప్పుడూ ఏం ధరించుకోవాలట? తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి. అంటే అర్థం ఎల్లప్పుడూ తెల్ల బట్టలు వేసుకుని తిరగడం అని అర్థం. ఈ మధ్య కొంతమంది ఏమండి ఆదివారం రాగానే అందరూ తెల్ల బట్టలు ధరించేసుకుని చర్చికి వెళ్ళిపోతున్నారు. మంచిదే, అలా చేయడం తప్పేం కాదు. కానీ అలా చేస్తేనే పరిశుద్ధులు అనుకోవడం తప్పు. కొంతమంది 40 రోజులు యేసుమాల అని తెల్ల బట్టలు వేసేసుకుని ఒక కండువ వేసుకుని వాళ్ళు ఏదో భక్తి చేసేస్తున్నారు. 40 రోజులు తెల్ల బట్టలు ఏమని అనలే. 365 రోజులు నువ్వు బ్రతికినంత కాలం ఎల్లప్పుడూ అనేది దాని అర్థం. నేను తెల్లబట్టలు వేయలేదే. తెల్లబట్టలు అన్న అర్థం తెల్ల పరిశుద్ధతకు గుర్తు, పవిత్రతకు గుర్తు. ఈరోజు దేవుని బిడలుగా మనం పరిశుద్ధులుగా మనం జీవించాలి. బైబిల్ సెలవు, నేను పరిశుద్ధుడిని కనుక మీరును ఎలా ఉండండి? పరిశుద్ధులుగా ఉండండి. మన బైబిల్ పరిశుద్ధమైంది, మనం వెళ్ళే మందిరం పరిశుద్ధమైనది, మనం పాడే పాటలు పరిశుద్ధమైన పాటలు. మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు పెట్టిన ఆత్మ పరిశుద్ధాత్మ, మనం వెళ్ళే పట్టణం పరిశుద్ధ పట్టణం. అన్నీ పరిశుద్ధమే. మన బతుకు పరిశుద్ధంగా ఉందా? మన జీవితం పరిశుద్ధంగా ఉందా? మన లైఫ్ పరిశుద్ధంగా ఉందా? ఈరోజు మన పరిశుద్ధాన్ని కలిగి ఉండాలి. మన యొక్క వస్త్రాల్ని తెలుపు చేసుకోవాలి. అది చూడండి, 7వ అధ్యాయం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో మీరు గమనిస్తే 7:13లో, బెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నాయి, వీరెవరు, ఎక్కడి నుండి వచ్చారని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కుని వాటిని తెలుపు చేసుకొనిరి. ఎందులో ఉతుక్కున్నారు? సర్ఫలో కాదు.
యేసయ్య రక్తములో. ఈరోజు నీ పాప నీ మలిన వస్త్రాన్ని యేసు రక్తంలో కడుక్కొని తెలుపు చేసుకున్నావా? నీ జీవితాన్ని పరిశుద్ధంగా పెట్టుకున్నావా? మనుషులు పై రూపాన్ని చూస్తారు, తెల్ల బట్టలు వేసావా, నల్ల బట్టలు వేసావా, కానీ దేవుడు చూసేది నీ హృదయం. నువ్వు ఏ బట్టలను వేసుకో, నల్ల బట్టలను వేసుకో, తెల్ల బట్టలను వేసుకో, ఎర్ర బట్టలను వేసుకో, ఏ రంగురంగుల బట్టలను వేసుకో, డోంట్ కేర్. దేవుడికి అవసరంలే, ఏదైనా వేసుకుని రా చర్చికి. షార్ట్ వేసుకుని రావచ్చు చర్చికి, జీన్ ప్యాంట్ వేసుకుని రావచ్చు చర్చికి, ఎలా వచ్చినా పర్వాలే, కానీ కొంత పద్ధతిగా రావడం మనం నేర్చుకోవాలి. కానీ నీ యొక్క వస్త్రధారణ బట్టి కాదు దేవుడు సంతోషించేది, నీ హృదయాన్ని దేవుడు నీ అంతరాత్మను దేవుడు చూస్తాడు. హౌ ఇస్ యువర్ ఇన్నర్ లైఫ్? ఇజ్ ఇట్ హోలీ? పరిశుద్ధంగా ఉన్నదా? ఈరోజు దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. 6వది చూడండి, 7 చెప్తాను, 6వ దానికి వచ్చాను. 6వది చూడండి, 9వ వచనం. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము. ఏంటంట? ఈ వ్యర్థమైన ఆయుష్కాలం ఈ జీవితంలో ఏం చేయాలంట? 6వది, నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము. ఎవరంటున్నారండి మాట? సొలొమోను అంటున్నాడు, ఎక్స్పీరియన్స్ మ్యాన్. ఎందుకంటే సొలొమోను చెప్పాడు, కానీ సొలొమోను ఆ ప్రకారంగా నడవలే. సొలొమోను దేవునికి లోబడలే. సొలొమోను 1000 మందిని పెళ్లి చేసుకున్నాడు. అతనికి 1000 మంది భార్యలు, 700 మంది భార్యలు అయితే 300 మంది ఉపపత్నులు, 1000 మంది. కనుక ఇప్పుడు ఏమనాలా? సొలొమోను ఎక్స్పీరియన్స్తో, అనుభవంతో, నేను 1000 మందిని పెళ్లి చేసుకున్నాను కనుక నీ భార్యలతో సుఖించమన్నాడా? భార్యతో సుఖించమన్నాడు. సింగులరా ప్లూరలా? ఏకవచనమా బహువచనమా? భార్యలతో అనలే. ఎందుకు అనలేదంటే ఎక్స్పీరియన్స్ అయ్యాడు. అమ్మో ఇంతమంది ఉంటే మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే ఆ భార్యలంట వృద్ధాప్యం ఆయన మనసును తిప్పేశారు, విగ్రహాల వైపుకి మలిచేశారు. అందుకే భార్యల వలన సుఖం లేదు, భార్యతో సుఖం. ఇక ప్రతి పురుషుడికి ఒక స్త్రీ ఉండాలి. పెళ్ళైన ప్రతి ఒక్కరు 2 3 కాదు, ఒకే భార్య. ప్రతి భార్యకి ఒక భర్త. 1 man 1 woman టు లైఫ్ టిల్ ద ఎండ్. చివరి వరకు అదే మ్యారేజ్. అదే దేవుడు కోరుకుంటున్నాడు. అలా మనం జీవిస్తున్నామా? సామెతలు 18:22 రాయబడింది, భార్య దొరికిన వానికి మేలు దొరుకును. తేలు కాదు, మేలు. 19:14 రాయబడింది సామెతలు, సుబుద్ధి గల భార్య యెహోవా దానము. సుబుద్ధి గల భార్య అనగా అర్థం చేసుకునే భార్య, అండర్స్టాండింగ్ ఉమెన్. ఈరోజు నీ భార్యతో సుఖించు. కొంతమంది బయట స్త్రీలతో సరదాగా మాట్లాడతారు. సీరియస్గా మాట్లాడేది ఎవరితోనంటే భార్యతో. బయట అంతా సరదాగా ఉంటాడు, ఇంటికి రాగానే సీరియస్. కొంతమంది రోజు వంటలుండి మంచిగా భోజనం సిద్ధపరిచి అన్నీ చేసిన వాళ్ళకి ఎప్పుడు థ్యాంక్ యూ ఉండదు. అమావాస్య పున్నానుకో ఎవరైనా ఒక గిన్నెలో ఏదైనా కూర పంపిస్తే మాత్రం వారికి మనం థ్యాంక్స్ చెప్తాం. ఈరోజు నేను మీతో చెప్పేది, ఈరోజు నీ భార్యతో నువ్వు సుఖించాలి, నీ భార్యతో నువ్వు ఎంజాయ్ చేయాలి. సమయం లేక నేను ఎక్కువ వివరించట్లా. అంటే ఫ్యామిలీగా, కుటుంబంగా, బిడ్డలతో ఫ్యామిలీగా ఎంజాయ్ చేయండి. వారానికి ఒక్కసారి కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్ళండి. ఇప్పుడు టైంలో వెళ్ళకూడదు, కానీ తర్వాత తగ్గిపోయిన తర్వాత అలాగే వెళ్ళండి. ఏ రెస్టారెంట్గా వెళ్ళండి, హ్యావ్ సమ్ కాఫీ, హ్యావ్ సమ్ బిర్యానీ, హ్యావ్ సమ్ టిఫిన్. అలా పార్క్కి వెళ్ళండి, అలా తిరగండి, ఏదైనా ఒక టూర్ వేయండి, ఎంజాయ్ చేయండి. అంతేగాని డబ్బు అని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అలా సంపాదించేసుకొని అలా పెట్టిలో పెట్టుకుని దాచుకోవడం వలన ఉపయోగం ఏం లేదండి. అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఏది మనం పట్టుకెళ్ళాం.
కనుక ఉన్న సమయం, ఈ వ్యర్థమైన ఆయుష్కాలం, ఉన్న కొద్ది దినాలైనా, కొద్ది రోజులైనా, కొద్ది సంవత్సరాలైనా మంచిగా హ్యాపీగా సంతోషంగా బ్రతకండి. నీ ఫ్యామిలీతో సంతోషించండి, నీ ఫ్యామిలీతో సుఖించండి. నీ భార్య చనిపోయిందా? నీ భర్త చనిపోయాడా? నీకు భార్య, నీ భర్తే, నీ భార్య, నీ భార్య, నీ భర్త, నీ దేవుడే అనే విషయాన్ని గమనించండి. ఎలాగైతే నువ్వు భార్యతో సంతోషించవో, నీకు భార్య చనిపోయింది కానీ నీ దేవాది దేవుడే భార్యగా సంతోషించు. నీ భర్త దేవుడని గ్రహించి దేవుళ్ళో సంతోషించు. క్రీస్తునందుంటే నీ భర్త, నీ భార్యని మళ్ళీ నువ్వు కలుసుకుంటావు. ఈ ఎడబాటు కొద్ది కాలమే, టెంపరీ, షార్ట్ పీరియడ్. మళ్ళా రేపు ప్రభు మధ్యాకాశానికి రాబోతున్నాడు, తన ఆత్మను వెంట పెట్టుకొని రాబోతున్నాడు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. అందుకే మన ప్రియులు మళ్ళీ తిరిగి లేస్తారు, మళ్ళీ మనం కలుసుకుంటాం. ప్రభు వచ్చినప్పుడు నువ్వు అప్పటి వరకు సజీవంగా ఉంటే, బతుకుంటే, వారు నీవు కలిసి ఏకంగా ప్రభుని ఎదుర్కొంటే మధ్యాకాశానికి వెళ్తాం. అక్కడ సదాకాలం ప్రభుతో ఉంటాం. ఎంత అద్భుతమైన ఆధిక్యత! క్రీస్తుని నమ్ముకుంటే దేవుడికి మన హృదయాన్ని ఇస్తే. చివరిగా దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏడో విషయం, ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకున్న దాని అంతటికి అది నీ కలుగు భాగము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపము లేకుండా చెయ్యము. నువ్వు పాతాళమందు పనైనను, ఉపాయమైన, తెలివైనను, జ్ఞానమైనను లేదు. చచ్చిన తర్వాత, పాతాళనగా నువ్వు చచ్చిన తర్వాత నువ్వు ఏ పని చేయాలని నువ్వు చేయలేవు. కనుక ఏదైనా పని చేయాలంటే ఇప్పుడే మనం చేయాలి. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి బిడ్డ, ప్రతి వ్యక్తి కష్టపడ్డం నేర్చుకోవాలి, శ్రమ పడ్డం నేర్చుకోవాలి, ప్రయాస పడ్డం నేర్చుకోవాలి. సోమరులుగా ఉండకూడదు. పనికి వెళ్ళడు, ఇంట్లోనే కూర్చొని అలా ఆవిడ తెచ్చిన డబ్బులతో బతుకుతాడు. అలా ఆవిడ అంటది పనికి వెళ్ళొచ్చు కదా, 4 రూపాయలు సంపాదించు కదా అంటే ఏమంటాడు? నీరసంగా ఉందంటాడు. ప్లేట్లు లాగిస్తాడు. మళ్ళా ఆ మంచం మీద పడుకుని ఆ టీవీ చూసుకుంటూ, ఆ సీరియల్ చూసుకుంటూ బతుకుతాడే. కానీ అమ్మో మా ఆవిడ వెళ్తుంది పనికి, నేను ఇంట్లో ఉంటున్నాను, ఇంత సోమర్తనంగా ఉన్నానని కనీసం ఆ భావం కూడా ఉండదు కొంతమంది పురుషుల్లో. అందరూ కాదు, కొంతమంది అలాగ ఉన్నారు. అలా ఉండకండి, యాక్టివ్గా ఉండండి, వర్క్ హార్డ్, పని చేయండి. పగలు ఉంటుండగానే మనం పని చేయాలి. చీకటి అయిన తర్వాత పని చేయలేం, రాత్రి అయిన తర్వాత పని చేయలేం. ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. చేయవలసిన పని, చేయవలసిన సువార్త మనము చేసేవాళ్ళుగా ఉండాలి. మనం ఇంకా అనేక మంది క్రీస్తుని తెలియని వారు ఎంతోమంది ఉన్నారు మీ చుట్టుపక్కల గ్రామాల్లో. నువ్వు సువార్త ప్రకటిస్తున్నావా? నువ్వు ఒక ఆత్మని దేవుడి సన్నిధి తీసుకొచ్చి ఎంతకాలం అయింది? ఒక ఆత్మను రక్షించి ఎంతకాలం అయింది? ప్రభు కొరకు ప్రయాసపడడం, ప్రభు పని చేయడం, ప్రభు సేవ చేయడం, ప్రభు కార్యాల్లో ఏకీభవించడం. బైబిల్ సెలవిస్తుంది, ప్రభువునందు మీ ప్రయాస ఎప్పటికీ వ్యర్థము కాదని ఎరిగి ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. 1 కొరింథీయులు 15:58. మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్టుగా ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయండి అని కొలసీలు రాసిన పత్రిక 3:23-24 వచనాలు రాయబడింది. ఎందుకు? నువ్వు చేసిన ప్రతి పనికి దేవుడు ప్రతిఫలాన్ని, రివార్డ్ని, బహుమానాన్ని దేవుడు ఇస్తాడు. రేపు పరలోకానికి వెళ్ళగానే మనకు అనేకమైన బహుమానాలు ఉన్నాయి, మనకు అనేక కిరీటాలు ఉన్నాయి. చెప్తారా కిరీటాలు? కొన్ని కిరీటాల పేర్లు: నీతి కిరీటం, జీవ కిరీటం, ఆనంద కిరీటం, మహిమ కిరీటం, ఏమండి వాడబారని కిరీటాలు దేవుడు మన కోసం దేవుడు సిద్ధపరిచాడు. ఈరోజు ఇవన్నీ మనం స్వతంత్రించుకోవాలి. ఆ బహుమానాలు నేను సొంతం చేసుకోవాలన్నట్టుగా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ప్రభు కోసం మనం కష్టపడాలి. దేవుని వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, ఇతరులకు సువార్త చెప్పడం. మరి బయటికి వెళ్ళడం లేదు, కనీసం ఫోన్ ద్వారా నేను సువార్త చెప్పచ్చు. ప్రభు పని మనం చేయాలి, కష్టపడాలి. ప్రభు కార్యాల్లో మనం ఎప్పుడు కూడా మనము కష్టపడి పని చేసేవారిగా మనం ఉండాలి. ఆమేన్. 7 అద్భుతమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు ఈ ప్రసంగి 9వ అధ్యాయంలో. మొదటిది,
మొదటి పాఠం, వీఆర్ ఇన్ గాడ్స్ అండ్, మనం దేవుడి చేతిలో ఉన్నాం. రెండోది, అందరికీ ఒకటే గతి సంభవించును. వన్ థింగ్ మేక్స్ ఎవ్రీ వన్ ఈక్వల్ ఈస్ డెత్. మూడోది, అందరం కలిసిమెలిసి ఉందాం, ద్వేషభావాలు విడిచిపెడదాం. నాలుగోది, ఎల్లప్పుడూ సంతోషంగా ఉందాం. ఐదోది, ఎల్లప్పుడూ, అప్పుడప్పుడు కాదు, ఉదయం ఇష్టానుసారంగా సాయంత్రం వచ్చి మళ్ళీ మారిపోవడం, లేదా ఆదివారం పరిశుద్ధంగా ఉండి మళ్ళీ సోమవారం శనివారం దయ్యాల్లాగా అయిపోవడం కాదు. ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉండడం, నీ కుటుంబంతో, నీ భార్యతో, నీ బిడ్డలతో ప్రేమగా ఉండడం, కష్టపడి పని చేయడం, నీ కుటుంబాన్ని పోషించుకోవడం, అలాగే దేవుడి పరిచర్య, అనేక ఆత్మల రక్షణ కొరకు మనం ప్రయాసపడ్డాం. సో ఒక మాటలో చెప్పాలంటే ఈ అంశం అంతా కూడా సాటిస్ఫై విత్ వాట్ యు హ్యావ్. దేవుడిచ్చిన వాటితో నువ్వు ఎప్పుడు సంతోషంగా తృప్తి పొంది ఉండమని జ్ఞానైన సొలొమోను చెప్తూ ఉన్నాడు. దేవుడు నీకు ఇచ్చిన ఈ ఆయుష్, ఇంకా నువ్వు సజీవ లెక్కలో ఉన్నావు, అందుని బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి గణపరుస్తూ, దేవుని మహింపరిచే వారిగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఓ ధనవంతుడు ఆయన కిటికీలో నుండి కిందకి తొంగి చూస్తున్నాడట. ఒక ధనవంతుడు ఆయన తొంగి చూస్తున్నప్పుడు ఒక పేదవాడు కింద ఒక చెత్త కుండీలో ఆ ఆకుల్లో ఉన్న ఆహారాన్ని ఏరుకుంటూ భోంచేస్తూ ఉన్నాడట. ఆ ధనవంతుడు ఆ చెత్త కుండీలో ఆ ఆహారాన్ని ఏరుకుంటూ తింటున్న ఆ పేదవాడిని చూసి దేవుడికి మొరపెట్టాడంట, దేవా, నేను పేదవాడిగా ఉండలేనందుకు, నా పేదవాడిని కానందుకు నీకు వందనాలయ్యా, నీ కృతజ్ఞతలయ్యా, నన్ను పేదవాడిగా చేయలేదు కనుక నీకు వందనాలని దేవుడికి వందనాలు చెప్పాడట ఆ ధనవంతుడు. ఆ పేదవాడు చుట్టూ చూస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి నగ్నంగా పిచ్చి చేష్టలు చేస్తూ, పిచ్చిగా మాట్లాడుతూ అక్కడ కేరింతలు కొడుతున్నాడట. ఆ పిచ్చివాడిని చూశాడట ఈ పేదవాడు. ఆ పేదవాడు దేవుడికి మొరపెట్టాడంటే ఇలాగా, దేవా, నీకు స్తోత్రాలు, నన్ను పిచ్చోడిగా చేయలేనందుకు నీకు వందనాలయ్యా, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా, నన్ను నీవు మంచివాడిగా చేసావు, నన్ను పిచ్చోడిగా చేయలేదని ఆ పిచ్చివాడిని చూసి ఆ పేదవాడు దేవుడికి వందనాలు చెప్పాడట. ఆ పిచ్చివాడు అలా ముందుకు వెళ్తున్నాడట. ఆ మ్యాడ్ మ్యాన్, ఆ పిచ్చివాడు అలా వెళ్తున్నప్పుడు ఒక అంబులెన్స్లో ఒక రోగగ్రస్తుడిని తీసుకుని వెళ్తున్నారట. ఆ రోగగ్రస్తుడిని ఆ 108 అంబులెన్స్లో తీసుకువెళ్తున్నప్పుడు ఆ పిచ్చివాడు దేవుడికి మొరపెట్టాడంట, ప్రభువా, నన్ను రోగిగా చేయలేనందుకు, రోగస్తుడిగా చేయలేనందుకు నీకు వందనాలయ్యా అని ఆ పిచ్చివాడు వందనాలు చెప్పాడట. ఆ రోగగ్రస్తుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. కానీ ఆయన కల్లారానే ఒక వ్యక్తిని మార్చరీకి తీసుకెళ్తున్నారు. వ్యక్తి చనిపోయాడు. ఆ వ్యక్తిని క్లాత్ కప్పి అతన్ని తీసుకెళ్ళిపోతూ ఉన్నారు మార్చరీకి, పోస్ట్ మార్టానికి. ఆ రోగగ్రస్తుడు ఆ చనిపోయిన వ్యక్తిని చూసి ఆ రోగగ్రస్తుడు ప్రార్థన చేస్తాడంట, దేవుడికి మొరపెడతాడంట, ప్రభువా, నన్ను ఇంకా నీవు బ్రతికుంచావు, నన్ను సజీవ లెక్కలో ఉంచావు, నీకు స్తోత్రాలని అతడు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడట. ఈ చిన్న ఇలిస్ట్రేషన్లో మనకు అర్థమయ్యే సత్యం ఏంటి అంటే, దేవుడు ఇంకా నిన్ను ఈ భూమి మీద సజీవ లెక్కలో ఉంచాడు. నిన్ను ఆత్మీయంగా, శారీరకంగా సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను పోషిస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఇంతకన్నా గొప్ప భాగ్యం మరొకటి లేదు. కనుక దేవుడిచ్చిన ప్రతి రోజును బట్టి లేవగానే, ప్రభువా, ఈరోజు చూడడానికి ఇచ్చిన ధన్యతకే వందనాలు, ఈరోజు నీకు మహిమార్థంగా, నీకు ఇష్టంగా నేను జీవిస్తాను, నీకు ప్రీతికరంగా జీవించుటకు సహాయం చేయమని ప్రార్థనాపూర్వకంగా దేవుడి కొరకు ఆ రోజు జీవించేవారిగా ఉండాలి. దేవుడు నీకు ఆయుష్నిచ్చాడు. దేవుడు ఇంకొక రోజు జీవించడానికి అవకాశం దేవుడు ఇచ్చాడు. స్వార్థంగా నీ కోసం బ్రతుకుతున్నావా, లేక దేవుడి కోసం బ్రతుకుతున్నావా? ఒకసారి దయచేసి 7 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకసారి అందరూ కళ్ళు మూసుకోండి, చెప్పబడిన వాక్యాన్ని నెమరు వేసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా జీవితం నీ కంట్రోల్లో ఉంది. ఐ యామ్ ఇన్ యువర్ హ్యాండ్. ఎందుకో నన్ను ఇంకా ఈ భూమి మీద ఉంచావు, నన్ను బ్రతికుంచావు, సజీవ లెక్కలో ఉంచావు.
నీ కొరకే నేను జీవిస్తాను తీర్మానం చేసుకోండి. ఏదో ఒకరోజు అందరం చనిపోవాలి. నేను చనిపోకముందు నీ సృష్టికర్తని తెలుసుకున్నావా? నీ హృదయాన్ని, నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించవా? లేనట్లయితే ఈరోజే నీ పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టి ప్రభుకి నీ హృదయాన్ని ఇమ్మని ప్రభు పేరు కోరు.